हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। వాసుదేవ మననం విచారణ చేస్తున్నాం. ఇప్పటికి 5 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. ఈ 5 అధ్యాయాలలో అధ్యారోపం అనగా ఏమి, అపవాదం అనగా ఏమి, సాధన చతుష్టయ సంపత్తి అనగా ఏమి, దుఃఖం స్వాభావికమా ఆగంతుకమా, అలాగే చేతన అచేతన విచారణ, కర్మ విచారణ ఇక్కడ దాకా పూర్తయింది. కర్మ విచారణలో కర్తృత్వం, కారయిత్వం, ప్రేరకత్వం దాకా విచారణ చేశాం. అంటే కర్మఫలం ఎవరెవరికి పంచబడుతుంది అంటే కర్తకు, కారయితకు, ప్రేరణ ఇచ్చిన వాడికి, అనుమోదక 4వ వాడు కూడా ఉన్నాడు అందులో. అంటే అర్థం ఏమిటండి, మీరు ఇవాళ ఏదో ఓ పూజ చేశారు. ఎవరు చేశారు? అది నేనే చేశాను. ఆయన ఎవరు? కర్త. సరే, మీరు పూజ చేయాలి అంటే పురోహితుడు గారు మంత్రాలు చదవాలా వద్దా? చదవాలి కదా. ఆయన ఎవరు? కారయిత. అర్థమైందండి. ప్రేరక, అదిగో ఆవిడకి వాళ్ళ అన్నగారు ప్రేరకుడు. అమ్మాయి అక్కడెక్కడో పడుకున్నావు, రా తొందరగా బయలుదేరి అని చెప్పాడు. సరే, వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ చేసిన పూజలో కర్మఫలంలో ఎవరికి భాగం ఉంది? ఇప్పుడు పురోహితుడికి భాగం ఉంది, వాళ్ళ అన్నగారికి కూడా భాగం ఉంది. ఎందుకని? ప్రేరక. ఆవిడ చేసిన పూజను మనం అంతా అనుమోదించామా లేదా? ఆమోదించామా లేదా? మనం కూడా అందులో భాగమే. కాబట్టి ఆ పూజా ఫలాన్ని ఎంతమందికి పంచిపెట్టాలి? ఇప్పుడు ఆవిడికి పంచిపెట్టాలి, పురోహితుడికి మంత్రం చదివిన వాడికి పంచిపెట్టాలి. ఆ తర్వాత ఆ పూజ చేయడానికి ఎవరైతే ప్రేరణనిచ్చాడో ఆయనకి ఇవ్వాలి. చూసేవాళ్ళు భక్తులు ఎవరైతే ఆ పూజని ఫాలో అయ్యి ఆ అనుమోదం, ఆవిడిచ్చిన హారతి స్వీకరించడమో, లేదా ఆవిడిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించడమో, లేదా
ఆ పూజాకాలంలో దర్శించడము, ఏ రూపకంగా అయినా మీరు అనుమోదించవచ్చు. అర్థమైందండి? ఈ నలుగురికి కూడా కర్మఫలంలో భాగం ఉన్నది. అయితే సమాన భాగం ఉంటే బెటర్ అంటారా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటే బెటర్ అంటారా? సమాన భాగం ఉంటే బెటరా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటే బెటరా? బాగా ఆలోచించండి సుమి. ఇదేదో మీ సమస్య కాదు. జననం నుంచి మరణం దాకా చేసే అన్ని కర్మల ఫలితాలు ఎవరెవరికి పంచాలి? ఈ నలుగురికి పంచాలి. అర్థమైందండి? పంచితే అందరికీ సమాన భాగం పంచాలంటావా, కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ బాధ్యతలను బట్టి పంచాలంట? ఏమండి? ఒక పిల్లవాడు పుట్టాడండి. ఓ పిల్లవాడు పుట్టాడు. కర్మ జరిగిందా జరగలేదా? జరిగిందా? కర్త ఎవరు? తల్లి. కారయిత ఎవరు? తండ్రి. ప్రేరకుడు ఎవడు? అత్తగారు మామగారు. వాట్ ఈస్ దిస్? ఇంకా మీరు పిల్లల్ని కాలేదేమిటి? అర్థమైందండి? అత్తగారు మామగారు ప్రేరకులు, లేదా తల్లి తండ్రి, అటో ఇటో. అర్థమైందండి? సో తర్వాత అనుమోదకులు ఎవరు? చప్పట్లు కొట్టిన వారందరూ, కంగ్రాచులేట్ చేసిన వారందరూ. అంతేనా కాదా? ఇందులో కర్మఫలం ఎవరికి ఎంత పంచాలి? అన్యాయం పాడుగాను. మేమంతా లేవేటి? మేమంతా చప్పట్లు కొడితేనే కదా. అది ఆ తర్వాత గొడవ. అది ముందు అసలు దీని సంగతి తెలిస్తే తర్వాత సంగతి. అర్థమైందండి? సో కాబట్టి ఆత్మ ఈ 4 కాదు. అల్టిమేట్గా మనం ఎక్కడి వరకు ఆగిపోతున్నాం అంటే ఈ 4 వరకే ఆగిపోతున్నాం. కానీ నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఈ 4 నేను కాదు. నేను కర్తను కాదు, నేను కారయితను కాదు, నేను ప్రేరకుణ్ణి కాదు, నేను చప్పట్లు కొట్టే అనుమోదకుణ్ణి కూడా కాదు అని ఎవరైతే ఉంటారో, సాక్షిగా, అవ్యవహారిగా, ప్రకాశంగా, జ్ఞానంగా, సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలతో ఉంటారో అదే ఆత్మ. అది సర్వవ్యాపకం, అది సర్వాత్మకం, అది సర్వసాక్షి. కాబట్టి అది ఏదీ కాదు, పైవేవియూ కాదు. మన కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉంటుంది. పైవేవియూ కాదు కూడా ఒక ఆన్సరే. కాబట్టి మనం ఎప్పుడు ఏం చెప్పాలి? పైవేవియూ కాదు. సరే, ఇంకో ఉదాహరణ చెప్తా. మీరు అవునంటారో కాదంటారో అర్థమైపోతుంది. రోజు మీరు అన్నం వండాలా వద్దా? వండాలా వద్దా? వండుతామని ఎవరి ముందు ప్రమాణం చేశారు? నేను రోజు అన్నం వండుతాను అని ఒకరి ముందు ప్రమాణం చేశారు. మీరు ఎవరి ముందు ప్రమాణం చేశారు? అబ్బా, అగ్ని సాక్షిగా ప్రమాణం చేసావు. అర్థమైందండి? తర్వాత 30 ఏళ్ల తర్వాత ఏమన్నావు? 30 ఏళ్ల తర్వాత ఏమన్నావు? నీ గోలను కూడా 30 ఏళ్ళ నుంచి వండా, నేను ఇంకా వండుతానే నాకు అర్థం కాదు, ఇంకా నువ్వే నాకు వండి పెట్టాలి. రివర్సు, ఈ సేవారుణం తీరాలంటే మిగిలిన 30 ఏళ్ళు నువ్వు వండు అంది ఈవిడ. అంటే ఇప్పుడు ఎవరి ముందు చేసిన ప్రమాణం పోయింది? అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం తీసేయడం కుదురుతుందా? ఎలాగా? పంచభూతాలలో అగ్ని ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ ప్రమాణం ఉంటుంది అని అర్థం. అర్థమైందండి? ఎందుకు ఆ ప్రమాణానికి విలువ అంటే, తాను చేసిన పుణ్యంలో నువ్వు అడగకుండా నీకు సగభాగం నేను పంచుతాను అని మీ ఆయన వాగ్దానం చేశాడు అగ్ని సాక్షిగా. అందుకు వండి పెడుతున్నావు. ఏం ఉచితంగా వండి పెట్టడంలే, ఏదో ఫ్రీగా వండి పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావు నువ్వేమో. అర్థమైందండి? మరి ఆయన చేసిన పుణ్యంలో సగభాగం ఇవ్వడం అంటే ఎంతండి? లెక్క కట్టగలరా? ఎలా లెక్క కట్టగలవు? కాబట్టి నేను అన్నం వండి పెట్టను అని అనరాదు, నేను భాగం ఇవ్వను అని ఆయన అనరాదు. తుచ్ అంటానికి లేదు మీ ఇద్దరికి. ఎందుకని? ఇద్దరు అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారు అక్కడ. అర్థమైందండి? సరే, ఇప్పుడు ఆ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన వాడు ఎవడు? నేను. ఎవడికి వాడు? నేను. ఏమి పాపం వాళ్ళ అదేంటి
నేను ఆయనకే వండి పెడతానన్నాను కానీ వాళ్ళ అమ్మా నాన్నకు వండి పెడతానన్నాను. నేనేమన్నా నేను ప్రమాణం చేసినప్పుడు ఏమని ప్రమాణం చేశాను? మా ఆయనకు వండి పెడతానన్నా. కాబట్టి నేను మా ఆయనకే వండి పెడతాను. మా అత్తగారికి మామగారికి నేను వాడను. నాకు మరి వాళ్ళు పుణ్యఫలం ఇవ్వడం లేదుగా అనొచ్చా? కరెంటు కూడా పోయింది. సత్యం చెప్తే కరెంటు పోతుంది. అర్థమైందండి? సో కాబట్టి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చేసాం? వాళ్ళ అమ్మా నాన్నకి మీ శ్రీవారు కావాలి కానీ శ్రీవారు వాళ్ళ తల్లి తండ్రితో కోడలు గారికి పని లేదు. ఎందుకని నేను ప్రమాణం చేయలేదు కదా మీకు వండి పెడతానని. పెళ్ళినాటి ప్రమాణాలు ఉందా చెప్పండి, కావాల్సి వస్తే ఎక్కడన్నా ఉందా? లేదు. కాబట్టి నేను వాడాను. అర్థమైందండి? కానీ అక్కడ ఒక మెలికుంది సుమి. కాదు, పాయింట్ అక్కడ అది కాదు. ముందు కర్మక్షేత్రం తెలిస్తే తర్వాత పై విషయం. అక్కడ ఆవిడ ఆ ప్రమాణాలు వాళ్ళిద్దరు చేయగానే ఏం చేస్తారు? అమ్మా అత్తగారు రండి, వాళ్ళిద్దరికీ కొద్దిగా బట్టలు పెట్టండి అని చెప్పారు. అత్తగారిని మామగారిని పిలిచి ఏం చేయమన్నారు? అప్పటిదాకా ఈ వీళ్ళిద్దరికి ఏం పని లేదు, ఆ పెళ్లి కూతురు తరఫు వాళ్ళకే పని. ఇప్పుడు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళని పిలిచారు. అత్తగారు మామగారిని పిలిచి ఆ అమ్మాయికి బట్టలు పెట్టండి, అబ్బాయికి బట్టలు పెట్టండి, నాయన మీరు వెళ్ళి బట్టలు కట్టుకురండి, ఇవాళ నుంచి మీరు నూతన జీవనాన్ని ఆరంభిస్తున్నారు అని చెప్పాడు. చెప్తూ ఏం చెప్పాడంటే, అమ్మా నిన్ను ఆదరించిన మీ అత్తగారిని సంరక్షించడం నీ బాధ్యత అని చెప్పి ఆ బట్టలు తీసుకో అంటాడు. ఏం చెప్పి తీసుకోవాలి? నీ పుణ్యభాగం ఇచ్చే శ్రీవారిని నీకు అప్పచెప్పారు కదా, అందుకు ప్రతిగా మీ బాధ్యత నేను తీసుకుంటున్నానండి. అన్నం వండి పెట్టడం కాదు, మీ బాధ్యత నేను తీసుకుంటున్నానండి అని ఆ మాట చెప్పి ఆ నూతన వస్త్రాలు తీసుకుని వెళ్ళి కట్టుకురండి అంట. మరి బాధ్యత స్వీకరించినట్టేనా కాదా? ఎవరు స్వీకరించారు? నేను. ఎవరు స్వీకరించారు? నేను. మరి ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ దేంట్లోకి వచ్చేసినాయి? శ్రీవారు, శ్రీమతి గారు, శ్రీవారి కుటుంబం, శ్రీమతి గారి కుటుంబం, ఇవన్నీ ఒక సంబంధంలోకి వచ్చేసినట్టు కనబడుతున్నాయా లేదా? దేని సాక్షిగా? పైగా ఆ సంబంధం పేరేమిటి? రాగము ద్వేషము. అర్థమైందండి? ఇప్పుడు ఏ సంబంధంలోకి వచ్చింది ఆవిడ? అప్పటి వరకు వీళ్ళెవరో తెలియదు. తెలుసా ఆవిడకేమన్నా? అప్పటి నుంచే పరిచయం. కానీ వీళ్ళందరితో ఒకే సంఘటనలో ముడిపడిపోయిందా పడలేదా? ఏమిటో ఏమని చెప్పి 3 ముళ్ళు వేసాడో కానీ 330 మంది నాకు యాడ్ అయిపోయారు బంధువర్గంలో. ఎంతమంది ఉండొచ్చు అత్తవారి వైపు? 330 మంది ఉండవచ్చు. ఏమండి మీరు ఎంతమంది వస్తారు పెళ్ళికి? ఎంతమంది? మా వర్గం వాళ్ళు కనీసం 300 మంది అయినా ఉంటారండి. అప్పుడు ఆ 300 మంది ఆవిడకి బంధువులేనా కాదా? అంతేనా? ఇప్పుడు అర్జెంటుగా ఆవిడ యొక్క కుటుంబం ఎంత విస్తరించింది? వీళ్ళందరూ మన కుటుంబమే. మామగారు పిలిచి ఏం చెప్పాడు? 300 మంది భోజనం చేస్తుంటారు కదా లోపల. అమ్మా ఇదిగో వీళ్ళందరూ మన కుటుంబమే. ఇవిడికి ఒక్కసారి కోడలు గారికి ఏమనిపించింది? ఓరి నాయుడు చాలా పెద్ద కుటుంబం అయ్యో అనిపించింది. ఇంతలో మామగారు ఏం చెప్పాడో తెలుసా? మన ఇంట్లో ఏం జరిగినా వీళ్ళంతా వస్తారన్నాడు. మన ఇంట్లో ఏం జరగగానే ఏం జరిగినా కూడా వీళ్ళంతా వస్తారమ్మా, మన శ్రేయోభిలాషులు, మన కుటుంబీకులు వీళ్ళంతా. ఇప్పుడు కోడలు గారికి ఏమనిపించింది? మీ మామగారిని ఒక ప్రశ్న అడిగింది. మామగారు మన ఇంట్లో వంట మనిషి ఉందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మరి ఊరికే వచ్చేస్తుంటే మరి ఆవిడ వండి పెట్టాలంటే వండుతుందే? చూడండి, ఒకప్పుడు అడగలేదు సుమి, ఈ తరమే అడుగుతుంది ప్రశ్న. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం తరం మాటలు అండి ఇవి. ఒకనప్పటి తరంలో అసలు ఇవి గొడవే లేదు. అందరూ మన ఇంటికి వస్తుంటే ఆహా ఆనందపడిపోయేవాళ్ళు. మన ఇంటికి ఎంతమంది వస్తే నేను అంతమందికి అన్నం వండి పెడతానండి, నాకేం ఇబ్బంది లేదనేవాడు. ఇప్పుడు అదంతా లేదు. ఏమైనా చెప్పామనుకోండి వెంటనే ఫస్ట్ ప్రశ్న ఏంటి? మన ఇంట్లో వంట మనిషి ఉంటుందా? ఆవిడ రోజు వండుతుందా? అప్పుడప్పుడే వచ్చి వండుతుందా? అంతేనా కదా? సో కాబట్టి మనకి ఇప్పుడు రాగద్వేషాలు బలంగా ఉన్నట్టా లేదా? నో డౌట్. అర్థమైందండి? నిజానికి ఈ రాగద్వేషాలు మన జీవితంలో అనుభవంలో ఉన్నాయా లేవా?
అనుభవంలో ఉన్నాయా లేవా? నీకు ఈ పక్కింటి వాడితో పడుతుందా, ఆ పక్కింటి వాడితో పడుతుందా అని ఎవరైనా అడిగామనుకోండి, ఏమంటాడు? ఈ పక్కింటి వాడు పర్వాలేదు కానీ అమ్మో ఈ పక్కింటి వాడితో డేంజర్ డోయ్ అంటాడు. ఎందుకని? రాగము ద్వేషం. అర్థమైందండి? నీతో నీకు పడుతుందా? నీతో నీకు పడుతుందా? ఒక్కొక్క రోజు పడినట్టే ఉంటుందండి, ఒక్కొక్క రోజు పడనట్టు ఉంటుందండి. అంతేనా కదా? ఒకరోజేమో ప్రశాంతంగా లేస్తావు, ఓ రోజు ఎలా లేస్తావు? డిస్టర్బ్డ్గా లేస్తావు. ఇప్పుడు ఎవరికి పడలేదు? నీతోనే నీకు పడలేదు, అంతే, వేరే ఇంకేమీ లేదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఈ రాగద్వేషాలు నీ లోపల నీకే ఉన్నాయా లేవా? ఇప్పుడు నీ ఎడల నీకే రాగద్వేషాలు ఉన్నాయి, నీ బహిర్ముఖం వైపు కూడా నీకు ఈ రాగద్వేషాలు ఉన్నాయి. సరే, ఈ రాగద్వేషాలు కలిగిన వాడు ఉన్నాడా లేదా? అసలు వాడుంటే రాగద్వేషాలు ఉంటాయా, వాడు లేకపోతే రాగద్వేషాలు ఉంటాయా? చాలా చిక్కు ప్రశ్న అండి ఇది. ఎందుకంటే వంశాల వారీగా రాగద్వేషాలు నడుస్తూ ఉంటాయి. శత్రుత్వం ఎప్పటి నుంచి ఎక్కడ దాకా ఉందంటే తాత ముత్తాతల నుంచి ఉందండి బాబు. ఇది మాకు ఊళ్ళే కొట్టుకుపోతుంటాయి, దేశాలే కొట్టుకుపోతుంటాయి, కేవలం ఈ ఒక్క లక్షణం చేత. మా దేశానికి వాళ్ళ దేశానికి ఇప్పటిది కాదండి బాబు ఈ వైరం, అనాది. రాగద్వేషాలకి పునాది ఎప్పటిది? అనాది. అవతార్ మెహర్ బాబా అంటాడు, ఆదిమ మానవుడు రాళ్లతో కొట్టుకున్నాడు, ఆధునిక మానవుడు ఆటమాములతో కొట్టుకున్నాడు. రాగద్వేషాలు ఎక్కడ పోయినాయి అంటాడు. మానవుడు సృష్టి చేయబడి ఏదో 1.5 సంవత్సరాలు అయిందనో లెక్క ఏదో చెప్తాం. ఈ 1.5 సంవత్సరాలలో మానవుడు ఏం పరిణామం చెందాడు? ఏం పరిణామం చెందలేదు. ఎందుకని? ఆ రోజుల్లో రాళ్లతో కొట్టుకున్నాడు, ఈరోజు బాంబులతో కొట్టుకున్నాడు. ఇప్పటికీ భూమి మీద యుద్ధం జరుగుతూనే ఉంది. రక్తపాతం జరగనటువంటి రోజు లేదట. బుద్ధుడు అంటాడు, భూమి మీద రక్తం చిందించినంతకాలం అహింస సాధ్యం కాదంట. మరి మనం అహింసాపరమో ధర్మ మరి పాటించామా? ఎప్పటి నుంచి పాటించలేదట? 1.5 సంవత్సరాల నుంచి. ఇవే వల్ల వేస్తున్నాం. అప్పటి నుంచి ఏమి సూత్రాలు ఏం మారలేదు. అర్థమైందండి? కానీ అసలు ఈ రాగద్వేషాలు ఆత్మక, రాగద్వేషాలు త్రికరణాలక? మనకెన్నున్నాయి పనిముట్లు? ఏమిటవి? మనసు, వాక్కు, కాయం. ఈ మనోవాక్కాయములకు రాగద్వేషాలు ఉన్నాయని చెప్దామా? చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మకే రాగద్వేషాలు ఉన్నాయని చెప్దామా? ఎందుకంటే ఉన్నవి ఇవే. పదార్థంగా చూస్తే మనసు, వాక్కు, కాయము. అదే చైతన్యం శక్తిగా చూస్తే ఆత్మ. ఇప్పుడు మీ ఇంట్లో కరెంటుకి మీరంటే శత్రుత్వం ఉండాలా వద్దా? ఇంట్లో కరెంటు ఉందా లేదా? మీకు దానికి శత్రుత్వం ఉండాలా వద్దా? కరెంటుతో నాకెందుకు బాబు శత్రుత్వం? అదేమిటి మరి? అది పోనీ ఆ కరెంటుని మీరు ప్రేమించాలా వద్దా? తూచి పొమ్మనాలా? అందుకే పోతుంది. కాబట్టి దాని ఎడల మీకు రాగము లేదు, ద్వేషము లేదు. అదొక్కటేనా? ఇంకేం లేవా? ఆలోచించి చూడండి మీ జీవితంలో. మిగిలిన వాటి అన్నింటి ఎడల రాగద్వేషాలు ఉన్నట్టు కనబడుతుందా? మీ ఇంటి ముందున్న రోడ్డు మీకు రాగద్వేషాలు ఉండాలా వద్దా? ఎందుకని? నాది కాదు కదా అది. నాది కాదు కదా. నాది అన్నప్పుడే రాగద్వేషాలు, నాది కాకపోతే రాగద్వేషాలే. మీ ఇంటి పైన ఉన్న ఆకాశాల ఎడల మీకు రాగద్వేషాలు ఉండాలా వద్దా? అదే వై? ఆకాశం నాది కాదు. సరే, మీ ఇంటిపై నుంచి వెళ్ళే గాలి ఎందు మీకు రాగద్వేషాలు ఉండాలా వద్దా? కూడదా? మా ఇంటి నుంచి అవతలకి వెళ్ళకూడదు, ఎక్కడికి ఆగిపోవాలి నువ్వు అనొచ్చు, అనకూడదా? అర్థమైందండి? ఒక సినిమాలో రాక్షసుడిని హైలైట్ చేయడం కోసమని గాలి స్తంభించిపోయి ఉంటుంది. ఆయన పిలుస్తాడు, ఏమి గాలి స్తంభించిపోయింది, వాయుదేవుడా వీయము అంటాడు. జుమ్మని జుంజామార్థం వస్తాను. అంత కాదు మెల్లగా అంటాడు.
ఇప్పుడు ఎవరి మీద స్వాధీనం సంపాదించాడు? పిలిస్తే పలకాల్సిందే. కాబట్టి దిక్పాలకులను స్వాధీనం చేసుకున్నాడు తపస్సు ద్వారా. మహానుభావుడైనా కాదా? రాక్షసుడు మహానుభావుడు ఎలా అవుతాడు? అర్థమైందండి? కాబట్టి రాగద్వేషాలు కలిగిన వారందరూ రాక్షసులే. రాగద్వేషాలు కలిగిన వారంతా రాక్షసులే, దాన్ని విడవలేరు. కాబట్టి జననం నుంచి మరణం దాకా మనం పడేటటువంటి ప్రతి దుఃఖం వెనకాల ఏమున్నాయండి? రాగము, ద్వేషం. ఏ సందర్భంలో అయినా సరే నువ్వు దుఃఖించు, దాని వెనక ఏముంది? రాగము, ద్వేషం. ఎక్కడ రాగము ద్వేషము ఉంటే అక్కడ అహం తప్పదు. ఎక్కడ అహం ఉందో అక్కడ అజ్ఞానం తప్పదు. ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడ అవిద్య తప్పదు. మరి అప్పుడు వీటన్నింటినీ మనం బయటపడాలా వద్దా? మానవుడు ఒక్కడే ఈ రాగద్వేషం అనేటటువంటి బంధత్రయములలో ప్రధానమైన బంధంలో నుంచి బయటపడగలిగిన. అర్థమైందండి? బాగా ముఖ్యమైన బంధం ఏమిటయ్యా అంటే ఈ రాగద్వేషాలే. ఎందుకని? దేహాభిమానం బలంగా కలిగేట్టు చేస్తుంది. దీని ప్రభావం ఏంటంటే దేహాభిమానం బలంగా కలిగేట్టు చేస్తుంది, సందేహం లేదు అందులో. అందువలన ఎవరెవరైతే తపస్సు చేస్తారో, సాధన చేస్తారో, అంటే ఎవరెవరు? సామాన్యుల సంగతి వదిలేస్తే సాధకులు, మునులు, యోగులు, ఋషులు, మహర్షులు, వీళ్ళందరికీ కూడా ఈ రాగద్వేషమే ప్రథమ ప్రతిబంధకం. ఏమన్నారండి? ప్రథమ ప్రతిబంధకం. అంటే దీన్ని అధిగమించవలసిందే, తప్పదు. ఒక రకంగా చూస్తే ఈ రాగద్వేషాలకు విత్తనం మోహం. ఈ రాగద్వేషాలకు విత్తనం ఏమిటండి? మోహం. మోహం అనే విత్తనంలో నుంచి ఈ రాగద్వేషాలనే బలమైన లత. ఏమిటండి ఇది? బలమైన లత కనబడకుండా నిన్ను బంధిస్తుంది. కనబడేటి బంధిస్తుందే? లోపల 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 అల్లుకుపోతుంది. ఇది అల్లుకుపోయి నీకు అనుభవం వచ్చేట్టు చేస్తుంది. ఏ అనుభవం? దుఃఖానుభవం. అర్థమైందండి? ఎలాగో చూద్దాం. ఏ రాగద్వేషముల వలన నరుడు ప్రేరేపింపబడిన వాడై త్రివిధ ఆవరణంబులను, ఆవరణమేనా? కరణంబులను, త్రివిధ కరణంబులను, త్రివిధ కర్మములను చేయుచున్నాడు, ఆ రాగద్వేషాదులు ఎన్ని విధములని విచారించదు. మూల సూత్రం పైన చెప్పారు. రాగాద్యై శ్రద్ధయా యుక్తో బద్ధో ముక్తో భవేన్నరః తద్రాగాదిక త్రివిధం కేన స్యాత్ ఇతి చింత్యతే. ఎలాగో విచారిద్దాం. ఎటులనగా రాగద్వేష కామక్రోధ లోభమోహ మదమాత్సర్య ఈర్ష్య అసూయ దంభ దర్ప అహంకార ఇచ్ఛ భక్తి శ్రద్ధలని 16 విధములట. మనం ఇప్పటివరకు ఎన్ని అనుకుంటున్నాం? అదేదో 6 అనుకుంటున్నామే. బాగా లోతుగా విచారిస్తే ఎన్నని తేలిందట? 16 ఏకంగా. అర్థమైందండి? ఈ 16 జీవకళలని పేరు. వీటికి ఏమని పేరు? వీటిలో జీవుడు బాగా ప్రతిబింబిస్తాడు, ప్రతిఫలిస్తాడు. అందులో చివరి 3 చూడండి. ఇచ్ఛా భక్తి శ్రద్ధ. మనమంతా ఇందులోకి వచ్చాము రాలేదా? ఇప్పుడే కదండి మహాభక్తుల్లాగా పూజ చేసేసాము. చేసామా చేయలేదా? చేసామా చేయలేదా? అది కూడా రాగద్వేషంలో భాగమే. ఏమిటంటే ఎందువల్లట? ఈశ్వరుడు అంటే మనకి రాగం. ఆ ఈశ్వరుడు అంటే రాగం, అందువల్ల ఆచరించగలిగావు. లేకపోతే చేయి చూద్దాం. ఒక కాకిని ఎదురుకుండా పెట్టి ఈ కాకి ఏ ఈశ్వరుడు కొద్దిగా పూజ ఏమన్నావు అప్పుడు? ఏమిటండి అర్థం ఉందా మీకు? ఏమన్నా ఏదో స్ఫటికలింగమో ఏదో లేకపోతే మరకతలింగమో అలాంటివి ఏమన్నా ఇచ్చి పూజ చేయమంటారు. కానీ అది కాకిని ఎదురుకుండా పెట్టుకుని కాకి ఓం అనీశ్వరాయ నమః అని పూజ చేయమంటే చేస్తావా? చెయ్యవు కదా. ఎందుకని? అందులో లేడు ఈశ్వరుడు. జీవ చైతన్యమా ఈశ్వర చైతన్యమా అది? కానీ మరి దానికి పూజ చేయమంటే చేస్తావా? చెయ్యు. ఎందుకు లేదు? దాని యందు నీకు రాగం లేదు. అర్థమైందండి? పసుపు ముద్ద పెట్టి పూజ చేయమన్నా చేస్తావేమో కానీ
కాకికి పూజ చేయమంటే చేస్తావా నువ్వు? నాట్ పాసిబుల్ అన్న. సో కాబట్టి మనం చేసే సాత్వికమైన కర్మలో కూడా ఏముంది? రాగమే ఉంది. అర్థమైందండి? తర్వాత వీని యొక్క భేదములు చెప్పుతున్నారు. స్త్రీ విషయమై వచ్చేటి చిత్తవృత్తికి రాగమనియు, ఏమిటో ఇది పక్కకు పోయింది, ఒకండ అపకృతి అనర్చిన ఆ అపకృతికి ప్రతిక్రియ సేవలైన తోచడిది ద్వేషమనియును. ఆగండి, అక్కడ ఏమంటున్నాడు? స్త్రీ విషయమై వచ్చేటి చిత్తవృత్తికి రాగము. స్త్రీ అంటే సాతారా. స్త్రీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సాతారా అంటే అర్థం ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణంతో కూడుకున్నటువంటి చిత్తవృత్తి ఏదైనా సరే, విషయ వృత్తి ఏదైనా సరే, దాని యందు మనకి రాగం. అర్థమైందండి? మరొకడేమిటా? ఒకడెవడో అవే 3 గుణాలతో అపకృతి చేసాడు. అర్థమైందండి? ఆ అపకృతి చేసిన వాడి ఎడల ప్రతిక్రియ చేయాలనేటటువంటి వృత్తి. అర్థమైందా లేదా? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? పొద్దున్నే లేచి 5 గంటలకల్లా ప్రభాత సంధ్యకి వెళ్ళి బాగా సంధ్యా సాధన చేద్దామని బయలుదేరేవు. అర్థమైందండి? ఇంతలో మీ శ్రీవారు ఫోన్ చేశారు. ఏమని? హాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని. సరే, ఏదో పొద్దున్నే ఇంత మొదలెట్టే నేను. సరే అనుకుని ఎలాగోలా ఆయనకైతే సమాధానం చెప్పావు. పూజ చేయడానికి వెళుతున్నాను, సంధ్యా సాధన చేయడానికి వెళుతున్నాను, అదేదో చెప్పావు. నీకు నాతో మాట్లాడే టైం అసలు ఎప్పుడుందో చెప్తే అప్పుడు దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తా అన్నాడు ఆయన. ఎప్పుడు? పొద్దున 5ంటికి. ఎందుకని? మనకి టైం లేదు. 18 గంటలు జపం చేస్తూ ఉంటే ఆయనతో మాట్లాడే టైం ఏది ఇక్కడ? ఏమయ్యా బాబు, ఇక్కడ 18 గంటలు జపం చేయాలి, రోజుకు 10,000 జపం చేయాలి, ఒక పూజ చేయాలి, అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, ఆయన చెప్పే పాఠం వినాలి, మళ్ళీ తిరిగి ప్రశ్నలు వేస్తే ఆన్సర్ చెప్పాలి, చెప్పకపోతే ఊరుకోడు. ఇలా ఆయనతోనే ఇక్కడ తలపోటుగా ఉంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? ఇక్కడ నీతో మాట్లాడడానికి అక్కడ టైం లేదు బా అంది ఈవిడే. ఓ పక్క అక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడు ఆ విసిరంతా ఎవరి మీద చూపెట్టింది? ఆయన ఏమనుకున్నాడు? ఇప్పుడు కాదు, వస్తావుగా ఇంటికి, అప్పుడు చెప్తాను ఈ సంగతి అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అపకృతి. ఏమైంది ఇప్పుడు అక్కడ? అపకృతి జరిగినప్పుడు ఏమైంది? ప్రతిక్రియ చేయాలనే మనలో సహజ లక్షణం, రియాక్షన్ వచ్చేసింది. అర్థమైందండి? యాక్షను, రియాక్షన్. అలా రావడమే ద్వేషం. దానివల్ల ఫలితం ఏమైన తర్వాత సంగతి. మన లోపల జరిగేటటువంటి మార్పులని విశదీకరిస్తున్నాడు మనకి. ఒకరి యందేమో రాగం, ఒకరి యందు ద్వేషం. ఎలా కలిగిందా నీకు? ఇంకో ఉదాహరణ చెప్తే బాగా తెలిసిపోతుంది. ఆ కోడలు గారిని అత్తగారు ఏం చెప్పింది? అమ్మ చారు పెట్టమ్మా అంది. అంతే. చారు పెట్టడం ఆవిడకి 5 స్టార్ హోటల్ చెఫ్గా పనిచేయడం అంత సమస్య అవుతుందా అవదా? ఎందుకని? ఏం వేస్తే చారు అవుతుందో తెలియదు. కొత్త కోడలకి, నీకు కాదు సుమి. ఆవిడ రాగానే అత్తగారు ఏం చెప్తుంది? పాపం నవకాయ పిండి వంటలన్నీ వండమంటే పాపం ఆవిడకి వచ్చో రాదో మనకు తెలియదు. వచ్చో రాదో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అత్తగారు తెలివిగా ఏం చెప్పింది? అమ్మా, పప్పు, కూర, అన్నం, పచ్చడి అన్నీ నేను వండేసాను, కొద్దిగా చారు పెట్టేసేయమ్మా, మనం భోంచేసేద్దాం. కోడలు గారికి ఏం తెలీదు. ఈ చారు ఏమిటండి మధ్యలో? మనకు అర్థం కాని యాబ్స్ట్రాక్ట్ ఫామ్ ఎక్కడైనా ఉందేమో అని గూగుల్ చేసింది. చారు అనగా ఏమి? అందులో శ్రీ రఘురామచారు తులసి దళదామ అని గూగుల్ సపోర్ట్ చేసింది. ఓ, చారు అంటే తులసి దళాలు కావచ్చు అని ఆవిడ ఏం చేసింది? ఆ తులసి దళాలు తెచ్చి చారు పెట్టేసింది. మరి అప్పుడు అందరూ తినేటప్పుడు ఏమైపోతుంది? అది ఇదేంటమ్మా ఎలా? అదేంటండి గూగుల్ అదే చెప్పింది అండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ అప్పుడు పాపం మంచిగా చేయవలసి రావచ్చు, కానీ అపకృతి. ఆవిడైనా మనకి ఇప్పుడు ఆ పొరపాటు చేయాలని చేసిందా? ఇప్పుడు ఆవిడ అజ్ఞానం చేత చేసింది. ఆ పరిజ్ఞానం లేదు. కనీసం ఏం చేయాలి? ఆ చెప్పిన ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇదేదో చారు తులసి దళం అంటుంది, ఇది కరెక్టేనా అని అడిగితే అయిపోయి. ఆవిడ అడగలేదు. అర్థమైందండి? ఎందుకని? గూగుల్ కంటే మా అత్తగారికి ఎక్కువ తెలుసా అనుకుంది. అర్థమైందండి? ఇట్లా మనం ఏదో ఒకటి చేయబోతాం, కానీ అదేమైపోతుంది? అపకృతి అయిపోతుంది.
మానవుడు ఈశ్వరుడికి ఉపచారం చేద్దామనే ప్రారంభిస్తాడు, కానీ చేసే కాలంలో ఏమైపోతుంది? అది అపచారంగా మారిపోతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. అంటే నేను డే టు డే బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఏం చేస్తారు మీరు? ఈశ్వరుడి దగ్గరకో లేకపోతే సద్గురువు దగ్గరకో వెళ్ళి అక్కడ పాదాలు ఉంటాయి, బాబా పాదాలు అక్కడ సమాధి దగ్గర, బాబా ముఖ్యంగా బాబా మందిరాల్లో చూస్తాను నేను. ఎక్కడైనా సరే అక్కడ పాదుకలు ఉంటే మీరేం చేస్తారు? పోనీ టైల్ కట్టుకుంటారు. ఎందుకని? జడ వేసుకోవడం మనకు కుదరదు కాబట్టి, జడ వేసుకోవాలంటే మనకు రాదు కాబట్టి. సరే ఏం చేస్తాం? ఇలా అంటుంది ఈ పోనీటైల్ వెళ్ళి బాబా గారి పాదాల మీదను పాదుకల మీద పడుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? అది ఉపచారమా అపచారమా? అర్థమైందండి? అక్కడ అభిషేకం చేస్తాం, ఈశ్వర ఆవాహన చేస్తాం, అంతా పూర్తి అయిపోద్ది. అమ్మా నమస్కరించుకోండి, కాస్త దూరం నుంచి నమస్కరించుకున్నా ప్రమాదం ఏం లేదు. ఏం చేస్తాం? మహాభక్తులం కదా మనం, ఈశ్వరుని ముట్టుకోకపోతే మనకు నచ్చదు. వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఈ తల శిరోజములన్నీ వెళ్ళి ఈశ్వరుడి మీద పడతాయి. అది అపచారం. అర్థమైందండి? అందుకని ఎప్పుడు ప్రతి దాంట్లో ఏది ఉపచారమో ఏది అపచారమో జాగ్రత్తగా ఉండాలి. రోజుకొకసారి మీ శ్రీవారిని కాలుతో తన్నితే కానీ ఆయనకి బుద్ధి రాదు అన్నాం అనుకోండి. ఉపచారమా అపచారమా? ఉపచారమా అపచారమా? నేను ఉపచారంగానే తన్నానండి బాబు, శాస్త్రంలో చెప్పింది అక్కడ, నేను చదువుకున్న శాస్త్రంలో. కానీ చాలా ప్రమాదం కదా ఇవన్నీ. అదే వయసు వరుస సేమ్. అర్థమైందండి? శ్రీవారు కూడా రోజుకు ఒకసారి శ్రీమతిని దండించకపోతే, విమర్శించకపోతే ఆవిడ దారిలో ఉండదండి బాబు. అదే ప్రతిక్రియ. ఇక్కడ ఏమవుతుందండి? వీటి వలన ఉపచారం బదులు అక్కడ ఏమైపోయింది? అపచారంగా పరిణమించింది. ఇలా మన జీవితంలో ప్రతి అంశంలో కూడా ఈ రాగద్వేషాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఎప్పటికైనా మనం వీటిలో నుంచి మనం బయటపడాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. అంటే ఆలోచన మాటకు వచ్చే ముందే, ఆలోచన స్థితిలో ఉండగానే, చిత్తంలో వృత్తి కదలగానే, ఈ రాగద్వేషాలు మనలో కదలగానే దాన్ని అక్కడే నిర్జించాలట. అది శాంతం వ్యవహారానికి వచ్చిన తర్వాత నిర్జించడం కుదరదు, మాటకు వచ్చేసిన తర్వాత నిర్జించడం కుదరదు. అందుకేమంటారు? మాట పెదవి జారితే పృథివీ దాటుతుంది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడేదో అన్నాం అనుకుంటాం, ఇక్కడేదో అన్నది కాస్త అక్కడ రికార్డ్ అయిపోయి జూమ్లో వినేసి, యూట్యూబ్లో వినేసి, 1000 మంది వినేసి మన ఇంటి మీద కర్రలు పట్టుకుని వచ్చేస్తారు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అంతేనా కాదా? అప్పుడు ఏమైపోయింది? పెదవి దాటితే పృథివీ దాటుతుంది. కాబట్టి పెదవి దాటే ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ అసలు మనకి స్వేచ్ఛ ఉందంటారా లేదంటారా? మనకు అసలు ఇప్పుడేం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేదని తేల్చేసాం. అసలు మాకు స్వేచ్ఛ ఉందా లేదా? మేమన్నా పుడుతూనే కట్టు బానిసలుగా పుట్టామా? స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ ఉందా లేదా? నాకు తెలియదు ఆ విషయం. ఇంకా నేను లేని దాకా మన విచారం రాలేదు. అంటే రాగద్వేషాలను నా ఇష్టానుసారం ప్రవర్తించడానికి నాకు స్వేచ్ఛ ఉందా అని అడుగుతోంది. ఎవరు? శరీర ప్రాణ మనసుల ఆత్మ. శరీర ప్రాణ మనసుల ఆత్మ. ఆత్మకి సంబంధం లేదు. శరీర ప్రాణ మనసులు అడుగుతున్నాయి మా పోని. మరి ఈ స్వేచ్ఛ అడుగుతోంది ఎవరు? ఏ నేను? ప్రతిబింబ నేను. ఏ నేను? అది ప్రతిబింబ నేను. నాకు స్వేచ్ఛ ఇవ్వమని అడుగుతోంది. సరే, అద్దంలోంచి బయటకు వచ్చి ఏ వంట కావాలంటే ఆ పని చేసుకో. ప్రతిబింబం ఎక్కడుంది? ఇప్పుడు అద్దంలో ఉంది. దానికి కాకరకాయ కూర కావాలి. ఒక పని చేయమ్మా, నువ్వు అద్దంలోంచి బయటకు వచ్చి నీకు కావాల్సింది వండుకో, తిను. ఎవరు వద్దన్నారు? నీకు స్వేచ్ఛ లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు అది చేయగలుగుతుందా? అడిగావు కదా స్వేచ్ఛ, మరి ఇచ్చేయాలా వద్దా? ఇచ్చేసాం. జ్ఞానం ఏం చెప్పాడు? ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్, బట్ వితౌట్ మై హెల్ప్. నా సహాయం లేకుండా నీకేం కావాలో అది చేసుకోవచ్చు. ఏమైపోయినా స్వేచ్ఛ ఇచ్చావు, స్వేచ్ఛ కదా నువ్వు అడిగావు, సహాయం అడగలేదుగా. నువ్వేమడిగావు?
స్వేచ్ఛ అడిగావు అంతే, సహాయం అడగలేదు కదా. కాబట్టి నా సహాయాన్ని వెనక్కి తీసుకున్నాను, నీకు స్వేచ్ఛనిచ్చేశాను. అదే ఇంక అడిగింది ఇచ్చానా లేదా? చేశాడు. ఈశ్వరుడు వరం ఇలా ఇస్తాడు. మనం అడిగే కోరికలకు ఏం చేస్తాడు? ఈశ్వరుడు ఇలా వరం ఇస్తాడు. కోరిక తీర్చినట్టా కాదా? చేసినట్టే. కానీ ఏం చేశాడు? నా సహాయాన్ని వెనక్కి తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అసలు? అది ఎప్పుడు తెలిసింది? తర్వాత తెలిసింది. అంతే జీవితం అంటే. జీవితం అనగా ఏమి? స్వేచ్ఛతో రాగద్వేషాలను బాగా అనుభవించడానికి ప్రయత్నం చేయడమే జీవితం. ఈశ్వర సహాయాన్ని కోల్పోవడమే జీవితం. రాగద్వేషాలలో మునిగిన వాడికి ఈశ్వర సహాయం ఉండదు. ఉదాహరణ చెప్తా దానికి. బాణాసురుడు బ్రహ్మాండమైన తపస్సు చేశాడు, ఈశ్వరుడిని మెప్పించాడు. నా కోటకు కావలిగా ఉండమన్నాడు. చూడండి ఎంత అహంకారం. మరి ఆయన చేసిన తపస్సు క్షీణించేదాకా కోటకు కావలిగా ఉన్నాడు పరమేశ్వరుడు. సరే, ప్రపంచంలో అందరినీ జయించేసినటువంటి వరగర్వం చేత నాకు భుజాలకి బాగా ఏముంటుంది? తీట అంటారు దాన్ని. బలం ఎక్కువైపోతే ఏమైపోతుంది? తీట అంటే అది ఏమంటారు దాన్ని, ఏమనాలో అంటే ఏదో మొత్తానికి కండూతి అంటారు మామూలుగా సంస్కృతంలో. ఆ తీట తీరడం లేదు, నీతో యుద్ధం చేస్తా పట్టన్నాడు. అర్థమైందండి? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీతో యుద్ధం చేస్తారా అన్నాడు. పరమేశ్వరుడు ఏమన్నాడు? నువ్వు నా గురించి తపస్సు చేసావు కాబట్టి నీ కుదరచ్చేమో కానీ నాకు కుదరదు, నేను యుద్ధం చేయను. ఒక సందర్భం వస్తుంది, నీ కోరిక తీర్చేవాడు వస్తాడు. బయట నుంచి ఎవడో వస్తే వాడి మీద నువ్వు కదా యుద్ధం చేయాలి, నేను ఎందుకు యుద్ధం చేస్తాను? చూడండి వాడి లాజిక్. నువ్వు కావాలి పెట్టే కాబట్టి ఎవరో వస్తే వాడితో మీరు కదా యుద్ధం చేయాలి, మీరు అనలేదు, నువ్వు యుద్ధం చేయాలి కదా అన్నాడు. వాడి మీద నా శక్తులు ఏం పనిచేయవు, వాడు నేను సమానులం, వాడు వచ్చినప్పుడు మాత్రం కుదరదు. అలాంటి వాడు వచ్చే వరకు పర్వాలేదు, ఒకరోజు వస్తాడు వాడు, వచ్చినప్పుడు మాత్రం కుదరదు. ఆ రోజు నేను చెప్తాను నీకు ముందుగా, వచ్చాడు నీకు సరైన వాడని, అప్పుడు నువ్వే చూసుకోవాలి. అసలు ఆ దానికోసమే వెయిట్ చేస్తున్నాను నేను. అసలు నాకు సరైనటువంటి ప్రతిద్వంద్వి ఇంతవరకు దొరకలేదు, నాతో సరిగా సమాన స్థాయిలో యుద్ధం చేసేవాడు, రాని అన్నాడు. అంతే. పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో పిలిచాడు. నాయన రావయ్యా బాబు, నీ టైం వచ్చిందని. వచ్చేసాడు ఆయన. వచ్చేయంగానే యుద్ధానికి ఆహ్వానం పంపారు. పంపితే ఆయన బయటకు వచ్చాడు. వెళ్ళు యుద్ధం చేయి, శంకరా యుద్ధం చేయి అన్నాడు. చెప్పే కదా ఓ రోజు వస్తుందని, ఆ రోజు ఇప్పుడు వచ్చింది అన్నాడు. అదేమిటి అలా కుదరదు, నువ్వు యుద్ధం చేయాల్సింది అన్నాడు. నేను చెయ్యనని ఆనాడే చెప్పే నీకు, ఇవాళతో నీకు నాకు స్వస్తి, నా పని అయిపోయింది. నీ తపస్సు నువ్వు అడిగిన వారం ఇవాళతో స్వస్తి, నేను వెళుతున్నా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి సహాయం లేదు. ఇంతకాలం అతను గెలుపు ఎవరి వల్ల పొందాడు? కానీ వాడేమనుకున్నాడు? సరే నీ సహాయం లేకపోతే ఏమి, నేనే ఓడించదు, నా బలం ఎంత అనుకుంటున్నావు, నీకంటే నాదే ఎక్కువ అన్నాడు గర్వంతో. అర్థమైందండి? వెళ్ళి పోటాడు, తలపడ్డాడు. ఏమైంది? ఆయన మహానుభావుడు, ఓ సుదర్శన చక్రం ప్రయోగించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆయనలో నుంచి వెలువడినటువంటి బాణం ఏదైతే ఉందో అదే ఈ బాణం. ఆయన ఒక వరం అడిగాడు. ఇంతకాలం ఈశ్వర సేవ జరిగింది కదా, నాకు దీని ఫలితం కావాలి, అందరూ నన్ను అర్చించేటటువంటి వరం నాకు ఇవ్వండి. చూడండి ఎంత తెలివిగా అడిగాడు. అందరూ నన్ను అర్చన, ఈ ప్రపంచంలో ఎవరైనా రాక్షసుడిని అర్చిస్తారా? అదే చూడ, వరంలో కూడా ఉంది మెలిక. అందరూ నన్ను అర్చించేటటువంటి విధంగా వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఇది ఆఖరి శ్వాసలో అయిపోయింది. సుదర్శనం ప్రయోగించాడు, కంఠం ఉత్తరించబడింది. చివరికి ఆ వరం ఈశ్వరుణ్ణి అడిగాడు. అడిగితే ఈశ్వరుడు సరేలే పో తధాస్తు అన్నాడు ఆయన. అంతే.
ఆ తథాస్తు అన్నందుకు ఆయన వెళ్ళి ఆ నర్మదా నదిలో ఆ నదీ ఏమంటారు పరివాహక ప్రాంతంలో కలిసిపోయాడు వెళ్ళి. అవే ఈ బాణలింగాలు. అర్థమైందండి? మనం చిన్న లింగాలు పెద్ద లింగాలు ఎన్నెన్నో తెచ్చుకొని మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మానవ జీవితంలో ఈ రాగద్వేషాలు ఎంత బలమైనవి. ఈశ్వరుడితో అయినా సరే తలపడడానికి సిద్ధపడతాము. అర్థమైందండి? ఇంతకీ మనం రోజు ప్రతియే పరమేశ్వరుడితో రోజు తలపడాలా వద్దా? స్త్రీల కేసు నుంచి వచ్చే జలం ఎవరి మీద పడకూడదు కదా. అది ఇంకా పెద్ద తగాదు. నువ్వు లేనిపోని తగాదాలని చెప్తాను కథ. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటేనమ్మా, అందరూ వేదం చదువుకున్నటువంటి వాళ్ళే, అంటే అవైదికులు అనబడే వాళ్ళు అసలు లేరు. ఆ కాలంలో వాళ్ళ జీవన విధానం అలా ఉండేది. అది ఉత్తమమైన జీవన విధానం అని పాటించమన్నాం. ఎందుకని? ఇప్పుడు ఆ కాలంలో ఇప్పట్లాగా కరెంటు దీపాల వ్యవహారం లేదు కదా. ఇప్పుడు అన్ని చోట్ల దీపం పెట్టుండేది. ఆ నీళ్లు పడితే ఆ దీపం మలిగిపోతుంది. అందుకని ఆ జడ నుంచి పడేటటువంటి నీళ్లు నీకే క్షేమకరం కాదనే ఉద్దేశంతో చెప్పారు. సరే, దాని వెనక ఇతరత్ర కర్మ సంబంధమైన రహస్యాలు చాలా ఉన్నాయి. అంటే అన్నీ ఆడవాళ్ళకే చెప్పినట్టు కనబడతాయి, కానీ మీకు చెప్పిన దానికంటే 100 రెట్లు మగవాళ్ళకు కూడా చెప్పారు. వాళ్ళు ఎలాగూ పాటించడం లేదు, మీరు కూడా పాటించడం లేదు. ఇది ఇరుపక్షాలలో సమానమే. అర్థమైందండి? సరే, అంటే ఒకరు పాటిస్తేనే మరొకరు పాటిస్తారా అంటే జ్ఞానం ఎవరికి కావాలో వారు పాటించాలి, అంతే. అర్థమైందండి? సరే, అందుకని జాగ్రత్తగా ఉండడం అవసరం. పురుషుడు ధరించినటువంటి వస్త్రాలు అంటే ఈ ఉత్తరీయపు కొంగు మరొకరికి తగలకూడదు అని ఆయనకి చెప్పాం. మరి అసలు వాడు ఉత్తరీయం వేసుకునేవాడేడి? ఫస్ట్ పాయింట్ అక్కడే పోయింది. అలాగే మీకేం చెప్పాం? మీ పమిట కొంగు మీ కంట్రోల్లో ఉండాలి, అలా విసిరేయకూడదు. ఇవాళ అవి వేసుకునేవాళ్ళే అరుదు. ఇప్పుడు వాళ్ళకేం చెప్తాం? చెప్పలే. ఇలాగ కాలాంతరముగా కొన్ని భిన్నమైనటువంటి జీవన విధానాలు వచ్చేసినాయి. అంటే ఎవరికి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఏమంటారంటే నాకు స్వేచ్ఛ కావాలి, నా రాగద్వేషాలు నా ఇష్టాలను అనుసరించి నేను జీవించాలి, ఆ స్వేచ్ఛ నాకు కావాలి. పరమేశ్వరుడు ఏమన్నాడు? ఆయనేం దేనికి నో అన్నాడండి. మేము అడిగినా సరే ఓకే తథాస్తు, కానీ ఏముండదు, నా సహాయం ఉండదు. అంతే. నీకే ఛాయిస్ వదిలేసాడు. నా సహాయం కావాలా, నీకు స్వేచ్ఛ కావాలా, అంతే. పిల్లలు స్వేచ్ఛ అడుగుతున్నారా లేదు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర? అడిగేదే అది. ఇప్పుడు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే మేము ఆల్రెడీ పుచ్చుకుంటే నిన్ను అడిగేదేమిడు అసలు. సో యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ యువర్ నోస్ ఎండ్స్. అర్థమైందండి? అందుకని పెద్దలు ఏం చెప్పారు? నాయనా, నీకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛకు ఒక పరిమితి ఉంది. ఏమిటది? యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ యువర్ నోస్ ఎండ్స్. సరే, అసలు ఈ రాగద్వేషాలు మనల్ని బంధిస్తున్నాయా, బంధించడం లేదా చూద్దాం. ఇంతకీ ఎన్ని లక్షణాలు ఇవి? 16 లక్షణాలు. ఈ రాగద్వేషాలు అనేవి ఎన్ని లక్షణాలు? 16. ఏమిటవి? వరుసక్రమం అంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. రాగద్వేష కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష అసూయ దంభ దర్ప అహంకార ఇచ్ఛ భక్తి శ్రద్ధలని 16 విధంబులు. సరే, ఓకే. గృహ ఆరామ క్షేత్ర ధనధాన్యాదులను సంపాదింపవలనది కామమనియు, తాను సంపాదించినట్టి పదార్థములకు విఘ్నంబు సేయునట్టి వాని యందు ఉగ్రము కలిగేటిది క్రోధమనియును, ఆర్జించిన పదార్థముల సెలవు చేయకూడనిది అనేది లోభమును, ఐశ్వర్యమదము చేత కృత్యాకృత్యంబుల నెరుంగలేనిది మోహమనియును, సకల సంపదలు కలిగిన నేను ఏమి చేసినను చెల్లునని తోచడిది మదముననియు, ఒకడు తనకంటే అధికుడై ఉండనేని వాని ఉత్కర్షమును సహింపనోపనది మాత్సర్యమనియు, దుఃఖము పరునికి రాక తనకు రావచ్చునా అనేది ఈర్ష్య అనియు, మనవలనే పరులు సుఖముగా నుండవచ్చునా అనేది తోచడిది అసూయ అనియు, తాననర్చిన ధర్మము నలుగురు ఎరింగి మెచ్చవలైనని తోచడిది దంభమనియును, తాను దొడ్డవాడనియు ఇతరులెవరనూ తనకు సరికారనియు తోచడిది దర్పమనియు. ఓరి,
నిన్ను శిక్షించడివాడనని ఎరుంగవా, నేను పట్టిన కార్యమును విడువనట్టివాడ అని పరులను బెదరించడిది అహంకారమనియు, అనిర్వాచ్యంబులకు శౌచాది క్రియలను చేయవలనది ఇచ్ఛయనియు, గురుదేవతాదుల యందు ప్రీతి కలిగి భక్తి అనియు, గురువుల యందును వేదాంత వాక్యముల యందును యాగాది క్రియల యందును గల విశ్వాసమునకు శ్రద్ధయనియు పేర్లు. ఈ చందంబున రాగద్వేషాదుల యొక్క స్వరూపంబు నెరుంగవలయును. ఇవన్నీ మనకు ఉన్నట్టు కనబడుతున్నాయి, లేనట్టు కనబడుతున్నాయి? ఏమండి, ఇవన్నీ మనకు ఉన్నట్టు కనబడుతున్నాయి, లేనట్టు కనబడుతున్నాయి? కొద్ది కొద్దిగా ఉన్నట్టు కనబడుతున్నాయి. అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నట్టు కనబడుతున్నాయి, అంతేనా కాదా? ఏవీ పూర్తిగా లేకుండా లేవా? ఏమయ్యా? సరే, ఒక విచారణ చేస్తే మీకు అర్థమైపోయింది. ఇవన్నీ మీ బాల్యంలో ఉన్నాయా? ఇవన్నీ మీ బాల్యంలో ఉన్నాయా? లేదు. మీ యవ్వనంలో ఉన్నాయా? కొద్ది కొద్ది. తర్వాత కౌమారంలో ఉన్నాయా? బాగా తెలిసేట్టుగా ఉన్నాయి. కౌమారంలోకి వచ్చేప్పటికి అన్నీ తెలిసేట్టుగా వచ్చినాయి. ఎందుకని అన్నీ వచ్చేసినాయి కాబట్టి. కుటుంబం వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, గొడవలు వచ్చేసినాయి, సంఘర్షణలు వచ్చేసినాయి, సర్దుబాట్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఎప్పుడైతే జీవితానుభవం అంతా కౌమారం అంటే 60 దాకా కౌమారమే, 60 నుంచి వృద్ధాప్యం. కాబట్టి 60 లోపల ఇవన్నీ అనుభవానికి వచ్చేసినాయా లేదా? వచ్చేసినాయి. ఇప్పుడు పెరిగినాయా తగ్గినాయా? బాల్యం నుంచి పెరిగినాయా? వాటంతట అవే పెరిగినాయా? నువ్వు పెంచి పోషిస్తే పెరిగినాయి. వాటంతట అవే పెరిగినాయా? నువ్వు పెంచి పోషిస్తే పెరిగినాయి. బాగా ఆలోచించుకోండి. ఈ ప్రశ్న సమాధానమే తర్వాత అంతా నడుస్తుంది. తర్వాత తూచనకూడదు సుమి. ఇవన్నీ మనం పెంచి పోషిస్తే పెరిగినాయి. ఒప్పుకోవాల్సిందేనా కాదా? ఎందుకని? బాల్యంలోనే అవన్నీ ఉన్నాయని చెప్పడానికి ఆధారం లేదు. అర్థమైందండి? ఎవరి జీవితంలో లెక్కేసినా కూడా అవి లేవుగా. మరి ఎందువలన పెంచి పోషించాం? ఎందువలన పెంచి పోషించాం? ఎందువలన పెంచి పోషించాం? ఆగామి కర్మగా తయారు చేసుకున్నాం. పెంచి పోషించడం వల్ల, వీటిని పెంచి పోషించడం వల్ల ఏం తయారైంది? ఆగామి కర్మ తయారైంది. అంటే ప్రారబ్ధ కర్మలో భాగం ఇవి. వాస్తవానికి ఇవన్నీ ఎందులో భాగం? ప్రారబ్ధ కర్మలో భాగం. వాటిని పెంచి పోషించడం వల్ల ఏమైంది? ఆగామి కర్మగా మారింది. మారితే ఎవరు అనుభవించాలి? నువ్వే, వేరే మార్గం లేదు. కాబట్టి వివేకం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ప్రారబ్ధ కర్మను అనుభవించేటప్పుడే వాటిని పెంచి పోషించకుండా సాక్షిగా గనక ఉండి ఉన్నట్లయితే అప్పుడేమైపోయేది? ఈ ప్రారబ్ధ కర్మ నశించిపోయేది, ఆగామి కర్మ ఏర్పడకుండా పోయేది. అట్లా కర్మబంధంలో నుంచి నువ్వు వివేకంతో బయటపడిపోయేటటువంటి వాటివి. కానీ మనం ఎప్పుడు మొదలుపెట్టాం? ఎప్పుడు మొదలుపెట్టాం? కథంతా అయిపోయినాక 60, 70, 80 అప్పుడేం మొదలుపెట్టాం? ఈ సాక్షి సాధన అంటే ఈ సాక్షి ఎవరండి బాబు? 60 ఏళ్ళు అయిపోయిన చూడబట్టి కానీ వాడు ఎక్కడో ఉన్నాడో కనపడలేదు నాకు. అంటే మన లెక్క ప్రకారం వాడే అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఉంటాడు అంతే. కానీ అలా ఉంటాడా? అలా దొరుకుతాడా? దొరకడు. అందుకని భగవద్ అన్వేషణ కూడా ఎప్పుడు మొదలు పెడుతున్నాం? ఇవన్నీ పెరిగి బాగా పెద్దదైపోయి, సమస్య బాగా పెద్దదైపోయి భరించలేనంతగా అయిపోయినప్పుడు ఈశ్వరా నీవే దిక్కు అన్నాం. కాబట్టి జాగ్రత్తగా వీటి యందు మనం సరి అయినటువంటి లక్షణాన్ని గుర్తెరగాలట ఎప్పటికప్పుడు. ఇవన్నీ ఆలోచనలో ఉండే సమస్యలా, ఆచరణలో ఉండే సమస్యలా? ఆలోచనలో వచ్చినాయా మొట్టమొదట? ఆచరణలో వచ్చినాయా? అంతేనా కాదా? ఒక ఆవిడ మంచంలో పడింది, 108 పట్టు చీరలు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ మంచంలోంచి లేచే అవకాశం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆవిడ మంచంలో పడిందండి. కార్యకారణవశాత్తు ఏదో జరిగింది, ఆవిడ మంచంలో పడింది. ఆవిడ బతికి బాగున్నప్పుడు 108 పట్టు చీరలు కొనుక్కుంది, తప్పు లేదు. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? 108 పట్టు చీరలు
ఆల్రెడీ పడిపోయిందిగా, ఇలా పంచుతుంది. అప్పుడు ఇవన్నీ ఉన్నాయిగా మన చేతిలో. మన చేతిలో ఇవన్నీ ఉంటే పంచుతావా? పంచవుగా. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడకి బంధకారణం అవుతుందా లేదా? ఆ 108 పట్టు చీరలు చూసినప్పుడు అలా దుఃఖం వస్తున్నా రాదా? ఎందుకని? పూర్వానుభవం చేత, ఇప్పుడు అనుభవింపలేకపోవడం చేత, ఆ అనుభవించే స్వేచ్ఛ లేకపోవడం చేత. ఏమిటో అలా అంటుంది, ఏమిటో నాకు అర్థం కాదు. అంత ఈజీనేనేమిటి? అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవచ్చు. అయితే కాదా? కరెక్ట్. అయితే ఏంటి? అలా ఉండగలిగిన నాడు. సరే, ముందేం చేసింది ఆవిడ? కొద్దిగా ట్రై చేసింది. ఏదో వినాయక చవితో లేకపోతే దసరానో వచ్చింది. వాళ్ళ ఆయనకి చెప్పింది, అందులో పట్టు చీర తెయ్యి అని తీసాడు. పైన కప్పు అని ఆ మంచం మీదే ఆ పైన కప్పారు. అంతకుమించి ఆవిడ లేపలేము, కట్టలేము. ఇప్పుడు ఏం చేయాలి మరి? కాసేపు ఆవిడ ఆ పట్టు చీర కట్టుకున్నట్టు, అంతేనా కాదా? తత్కాలవత్ కట్టిందా కట్టలేదా? తీరా ఏమైంది? 5 నిమిషాల తర్వాత తీసేది అవతలకి, అసలు గాలి అట్టలేదు. తీసేవతలమంటే నేను ఎవడు కప్పమన్నాడు? అసలు నేను కప్పమంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన? అంతకుముందు అది చెప్తే వినొచ్చుగా. సరే, మళ్ళా ఇంకో పండగ వచ్చింది. ఈసారి ఏం చేయాలి? కాబట్టి వీటి యొక్క ఫలితం దుఃఖం కాబట్టి వీటిని దుఃఖానుభవం ద్వారానే మనం గుర్తిస్తాం. ఎప్పుడు? ప్రారంధంలో. కాబట్టి తప్పక ప్రారంధంలో దుఃఖం కలిగిందంటే ఈ 16 లక్షణాలలో ఏదో ఒక లక్షణం అందులో తప్పక ఉండే తీరుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇంకొంచెం ముందుకెళదాం. ఈ చందంబున రాగద్వేషాదుల యొక్క స్వరూపమును ఎరుగవలయను. ఈ విచారమునకు ఫలమేమనినా రాగాదులు యత్నము చేయకనే వచ్చుతున్నవి. ఇవన్నీ తెచ్చుకోవడానికి మీరు ఏమైనా బాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి చదవాలా? అక్కర్లేదా? అవసరం లేదా? కనీసం గురుకులానికి వెళ్ళి 4 వేదాలన్నా చదువుకు రావాలా వద్దా? ఇవన్నీ రావాలంటే ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయట. సరే, అహంకారవంతంబులకు రాగమాదిగాగల 13ంటికిని 16లో ఏం చేశాడు? ఇప్పుడు ఒక 3 వేరు చేశాడు. అహంకారవంతంబులకు రాగమాదిగాగల 13ంటికిని వశ్యుడై త్రివిధకరణంబుల చేతను కర్మంబులను అనర్చనచో వానికి నరకము వలన నివృత్తి లేదు కావున రాగద్వేషాదులకు చిత్తవృత్తులను త్రిప్పి సర్వ విధంబుల చేతను శ్రద్ధాభక్తి రూపములుగా చేసినచో క్రమముగా శ్రీఘ్రమున సంసార బంధము వలన విముక్తుండగును. నాయన, మొదటి 13నే పట్టుకున్నావు, తప్పక నరకానుభవం కలగక తప్పదు. నరకం అంటే ఏంటి? అంతే, తన దుఃఖమే నరకమండ్రు పద్యము సుమతి. అర్థమేనండి? కాబట్టి మొదటి 13 దుఃఖమే ఇస్తాయి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంకా 3 ఉన్నాయి కదా నీ దగ్గర, ఆ 3ంటిలోకి వీటిని మార్చుకో. అంటే ఏం చేయాలండి? అంటే ఏం చేయాలి? అంటే ఏం చేయాలి? నవవిధ భక్తి మార్గాలని ఈ 13ంటి మీద ప్రయోగించాలి. ఏం చేయాలండి? నవవిధ భక్తి మార్గాలని ఈ 13ంటి మీద ప్రయోగించాలి. మీ అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టం అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? పరమాత్మే నా బిడ్డ అనే దృష్టి కలగాలంట. అర్థమైందండి? దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. బాబావారి జన్మదినోత్సవం వస్తుంది, సత్యసాయి బాబావారి. వారు ఉన్న కాలం, సశరీరి ఉన్న కాలంలో అందరినీ మహిళలందరూ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు. అంటే ఒకప్పుడు కేవలం 2 రోజులే ఉండేది ఆ జన్మదినోత్సవం, 22, 23 అంతే. సరే, మహిళలందరూ వెళ్ళి అడిగారు, ఏమండి ఈశ్వరమ్మ గారు మీకు తలకి నూనె పెట్టి మీకు మంగళ స్నానానికి ఆది పలుకుతున్నారు కదా జన్మదినం రోజున, మేము కూడా అదే పని చేస్తాం మీకు అని అడిగారు. మాకు అవకాశం ఇవ్వండి అన్నారు.
అంతేకాదు ఆ రోజు పొద్దునేది రాత్రి దాకా షోడశోపచారాలని మేమే చేస్తాం. ఊంజలు సేవ దాకా, పవళింపు సేవ దాకా మాదే. అలా మా కోసం ఒకరోజు డెడికేట్ చేయండి, కేటాయించండి అన్నారు. సరే అయితే 19వ తారీఖు మీకు ఇచ్చేసా అన్నారు. అంతే. 19th ఈజ్ విమెన్స్ డే. ఇంకా ఆ రోజు అన్నీ వాళ్ళే, వేదం చదివిన వాళ్ళే, భజనలు చేసిన వాళ్ళే, పూజలు చేసిన వాళ్ళే, ఏం చేసినా పొద్దున్నది రాత్రి దాకా నాటకాలు వేసిన వాళ్ళే, ఏం చేసినా వాళ్ళే. ఇక సరే అంతా బాగానే ఉంది. వాళ్ళంతా చేసేసిన తర్వాత ఇంతకీ నేను మీకు తల్లినా మీరు నాకు తల్లా అని అడిగారు. అంతే. ఏమడిగారు? మీరు పాఠంలో ఏం పాడారు? జననీమా జగజననీమా అని పాట పాడేశారా లేదా? సాయిమా అని పాట పాడేశారా లేదా? అప్పుడు నేనైతే మీకు తల్లినా మీరు నాకు తల్లే. స్వామి మీ ప్రేమ మాకెక్కడిది, మీది 1000 తల్లుల ప్రేమ అన్నారు అందరూ కలిసి. మరి మీది? మరి మీది? మాదే ఉందండి, మాదే. మీరు ఉన్నారా లేరా? ఇంతకీ నా సంగతి నాకు బాగా తెలుసు. మీరు అందరూ ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఇంతకీ మీ ప్రేమలో మేమంతా కొట్టుకుపోయాం స్వామి, మేము లేము. తెలివిగా చెప్పారు చూడండి సమాధానం. అర్థమైందండి? మీరంతా లేరా? అయితే సాయంత్రం నేను మీకేం ఇవ్వక్కర్లేదు అయితే అన్నారు. అదేంటి స్వామి, మీరు రోజు ప్రతి సంవత్సరం మాకు పట్టుచీరలు ఇస్తారు కదా అన్నారు. ఉమెన్స్ డే రోజు స్పెషల్ ఏంటంటే సాయంత్రం స్వామి అందరికీ పట్టుచీరలు ఇస్తారు. దర్శనానికి వచ్చినప్పుడు అందరూ ఉంటారు. అట్టి ఆయనకి బాగా తెలుసు ఎవరెవరికి ఇవ్వాలో, అలా అందరికి ఇచ్చేస్తారు అన్నమాట. దాదాపు కొన్ని వేల చీరలు, లక్షల చీరలు ఇచ్చేస్తారు ఆ రోజున. దాదాపు అందరికీ చీర అందరికీ అందుతుంది. సుమంగళీ భవ అని అందరినీ ఆశీర్వదించడం కోసం అలా చేస్తారన్నమాట. సరే, అట్లా అవతార ప్రక్రియలో అన్నీ భాగమే. అలాగే శ్రీకృష్ణుడు గోపికలని వాళ్ళకి ఏమీ నిరక్షర కుక్షలైనప్పటికీ కూడా, ఏ శాస్త్రం చదువుకోనప్పటికీ కూడా వారి యందు ఉన్నటువంటి అనన్య భక్తి చేత వారిని, మధుర భక్తి చేత వారిని ఉద్ధరించాడు. ఇలా పరమాత్మ ఉద్ధరించడానికి నవవిధ భక్తిలో ఏ భక్తి ఉన్నా సరిపోతుంది. అర్థమైందండి? అందుకని బాబా ఏమంటారంటే, ఈశ్వరుడితో నువ్వు ఏదో ఒక సంబంధం పెట్టుకో. ఈ రాగద్వేషాల నుంచి బయటపడాలి అంటే నీకున్న ఒకే ఒక మార్గం, నువ్వు ఈశ్వరుడితో సంబంధం పెట్టుకో. ఈశ్వరుడికి తల్లివనో, ఈశ్వరుడికి తండ్రివనో, లేదా ఈశ్వరుడికి బిడ్డవనో, లేదు మీకు మీ అన్నయ్య ఏందో అనురాగం ఉంది, ఈశ్వరుడే మీ అన్నయ్య అనుకో కాసేపు. లేదు మీ చెల్లెలు ఏందో నీకు అనురాగం ఉంది, ఈశ్వరుడే చెల్లెలు అనుకో. ఇట్లాగా ఆ అనురాగం ఎవరితో అయితే ముడిపడి ఉందో, అసలు అందరికంటే అత్యంత ప్రీతి ఎవరి మీద ఉంటుందంటారు? ఎవరికైనా అత్యంత ప్రీతి ఎవరి మీద ఉంటుందంటారు? అత్యంత ప్రీతి ఎవరి మీద ఉంటుంది? ఇది ఉంటేనేగా అన్ని గోళలు, అంతేనా కాదా? ఐ లవ్ మై సెల్ఫ్. ఎవరికి వాళ్ళు ఏం చెప్తారు? ఐ లవ్ మై సెల్ఫ్ అంటారు, అంతేనా కాదా? సో నీ ప్లేస్లో కూడా నన్నే పెట్టుకో. ఏమన్నారు? అందుకని నీ ప్లేస్లో కూడా నన్నే పెట్టుకోవయ్యా, అది కూడా భక్తే. అదే ఆత్మనివేదన. నీ ప్లేస్లో పరమేశ్వరుని పెట్టడమే ఆత్మనివేదన, అది కూడా భక్తే. కాబట్టి జాగ్రత్తగా ఈ రాగద్వేషాల నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, శ్రద్ధ, భక్తి. ఈ రెండింటిని ఈ 13 మీద ప్రయోగించాలట. ఇచ్ఛ, శ్రద్ధ, భక్తి. ఈ 3 ఈ 13 మీద ప్రయోగించినట్లయితే బంధకారణమైనటువంటి ఈ 13 కూడా ముక్తిహేతువులుగా మారిపోతాయి. అవే. కాబట్టి ఈ ప్రపంచమంతా ఏమున్నాయి? ఆ 13 ఉన్నాయి. ఏ దేశానికి వెళ్ళి చూసినా, ఏ గ్రహానికి వెళ్ళి చూసినా, అనంత విశ్వంలో కూడా దేవతల మధ్య అయినా, రాక్షసుల మధ్య అయినా, మానవుల మధ్య అయినా, 84 లక్షల జీవరాశుల మధ్య అయినా, ఆఖరికి చెట్ల మధ్య అయినా కూడా. చెట్లు కూడా ఒకదాన్నొకటి ద్వేషిస్తాయి, తెలుసా మీకు? కొన్ని చెట్లు మరొక చెట్లను బ్రతకనివ్వవు. కొన్ని చెట్లు బ్రతికితే కొన్ని చెట్లు చనిపోతాయి. అర్థమైందండి? ఇలాగ వాటి మధ్యలో కూడా ఉంటుంది. అలాగే జీవులు, అలాగే ఏవైనా సరే. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ 13తోనే వ్యవహారం అంతా నిండి ఉన్నట్టు కనబడుతోంది. ఈ 13 స్వరూపంలో ఉన్నాయా, వ్యవహారంలో ఉన్నాయా?
కేవలం వ్యవహారంలోనే ఉన్నాయా? నీ స్వరూపంలో లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇచ్ఛా శ్రద్ధ భక్తి ఉపయోగించి ఈ 13 నుంచి బయటపడితే సంసార బంధం వలన విముక్తి ఉండవు. శీఘ్రంబున. చాలామంది అడుగుతుంటారు, ఏమంటే ఎంత టైం పడుతుంది అంటారు? ఎప్పుడు మొదలెట్టామ్మా? ఎప్పుడు మొదలెట్టావు? తల నెరిసిన తర్వాత. అంతేనా కదా? తల నెరిసిన తర్వాత మొదలెట్టి ఏమడుగుతుంది? ఎంత టైం పడుతుంది అంటారు? అదేదో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినట్టు. అలా అవుతుందంటారా? అవుతుందనే చెప్తున్నాడు. శీఘ్రంబున. ఏం కంగారు పడమాకమ్మా, శీఘ్రంగానే అవుతుంది. మరీ కల్పాంతం దాకా వెయిట్ చేయక్కర్లే. అంటే దాని అర్థం ఏంటి? వాటి వెంట పడితే ఆ 13 వెంట నువ్వు కల్పాంతం వరకు వెయిట్ చేయాలి ముక్తి కొరకు. కాబట్టి నీకెప్పుడు ముక్తి దొరుకుతుంది? శీఘ్రంబునే దొరుకుతుంది అని ఆశీర్వచనం కూడా ఉంది. కనుక శ్రద్ధాభక్తులను సంపాదింపవలయును. ఇచ్ఛ చేత చేయదగిన క్షుత్పిపాసాది నివృత్తియు మూత్రపురీషాది విసర్జనమును చేయకున్నా తాత్కాలికమునందు బాధకంబగును కదా. వీని వలన స్వర్గనరకాది ప్రాప్తి లేదని ఎరుంగుట ఈ విచారమునకు ఫలం. ఏమండి, అయితే మరి రోజు తినటం వదలటం ఉన్నాయి కదా, అవి కూడా మానేయమంటే మా జీవితం ఎలా నడుస్తుంది? వాటి వల్ల బాధ కలుగుతుంది కదా. అంటే వాటి వలన నీకు స్వర్గం, వాటి వలన నీకు నరకం వచ్చే అవకాశం ఉందే? వాటి యందున్న ఆసక్తి. కాబట్టి జాగ్రత్తగా వాటిని ఎలా చేయమన్నారు? తూష్ణీభూతంగా చేయండి. దీని వలన స్వర్గ నరకాది ప్రాప్తి లేదని ఎరింగి సుషుప్తి అవస్థను తూష్ణీభూతావస్థ ఎందును సమాధ్యవస్థ ఎందును రాగద్వేషములు లేవుగాన కర్మంబును లేదు. ఇప్పుడు మనమందరం తూష్ణీభూతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. సుషుప్తి యందు అది మనకు బాగా తెలిసిందే. ఈ రాగద్వేషాలు ఏమైనా సుషుప్తిలో అంటున్నాయా? ఏమీ లేవు. సమాధి నిష్టలో ఉన్నాయా రాగద్వేషాలు? లేవు. కాబట్టి జాగ్రత్తగా ఈ 3 మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సాక్షి సాధన చేయాలి, సుషుప్తులు అవి లేదని తెలుసుకోవాలి, తెలివితో సమాధి అవస్థలో ఉంటాయి, అవి లేనివని నిర్ణయం పొందాలి. ఉండేవైతే ఎప్పుడు ఉండాలా వద్దా? నిజంగా అవి సృష్టిలోనే ఉన్నాయి, మనల్ని బాధిస్తున్నాయి, మనం వాటి చేత బాధించబడుతున్నాం అని అనుకోవడానికి అవి ఎప్పుడూ ఉన్నాయా? లేవు. ఎందుకని నీ బాల్యంలోనూ లేవు, నీ వృద్ధాప్యంలోనూ లేవు. అంతేనా కదా? నీ నిద్రలో కూడా లేవు. 99 ఏళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాం, ఏమండి మీకు ఎవరి మీదైనా కోపం ఉందా అని అడిగాం. ఏం చెప్తాడు ఆయన? 99 years మీకు ఎవరి మీదైనా కోపం ఉందా? ఉండే అవకాశం ఉందా లేదా? ఎప్పుడు? ఈ 13 సత్యమని జీవిస్తే. అర్థమైందండి? అదే శ్రద్ధాభక్తులతో జీవించాడు. 99 అర్థం ఉంది, ఆ కోపం ఏమిటి? అర్థం లేదు అందులో అన్నాడు. కాబట్టి పరిణామం వచ్చినట్టేనా కదా? కాబట్టి మానవ జీవితంలో కర్మ విపరిపాక పరిణామం అంతా ఈ 13. కర్మానుభవం అంతా ఆ 13. కాబట్టి ఏ స్థితిలో అయితే కర్మానుభవం లేదో అక్కడ రాగద్వేషాలు కూడా లేవు. రాగద్వేషాలుంటే కర్మానుభవం ఉంది, కర్మానుభవం లేకుండా ఉంటే రాగద్వేషాలు లేవు. కాబట్టి ఏ స్థితిలో కర్మానుభవం లేదు? సుషుప్తి ఎందు లేదు, సాక్షి సాధన సాక్షి స్థితి ఎందు లేదు, సమాజ నిష్టలో లేదు. కాబట్టి మానవుడు తప్పక దేన్ని ఆశ్రయించాలి? ఇప్పుడు ఇచ్ఛాభక్తి శ్రద్ధలతో మనం సమాజ నిష్టలో తూష్ణీభూత స్థితిలో వీటిని మనం పోగొట్టుకోవాలి. సరే, జాగ్రత్త స్వప్నములందు రాగద్వేషములున్నవి కనుక కర్మంబు కూడా ఉన్నది. జాగ్రత్త స్వప్నాల్లో కర్మ ఉందా లేదా? రాగద్వేషాలు ఉన్నాయిగా. కళలో కూడా పోట్లాడే అవకాశం ఉందా లేదా? ఏమండి, ఉందా లేదా? మీరందరూ ఇప్పుడు ఇక్కడెక్కడో వేదనగర్లో ఉన్నారు కదా, చుట్టూ అరణ్యమే కదా. మీ రూమ్లోకి పురుగులు రావచ్చా రాకూడదా? మీరుంటే పురుగులు ఎలా వస్తాయండి అసలు? ఎవరి ప్లేస్లోకి ఎవరు వచ్చారు? ఏమంటున్నాం మనం? నేను వచ్చా, నువ్వు రాకూడదు అంటున్నావు. ఆలోచించండి. అంటే ఎవరి స్వేచ్ఛకి ఎవరు అడ్డొచ్చారు? ఇప్పుడు
ఎవరు తప్పుకోవాలి? ఎవరు అడ్డం వస్తే వాళ్ళు తప్పుకోవాలి. కానీ ఏమంటున్నాం, నేనుండే ఈ 40 రోజులు మాత్రం లోపలికి రాను, ఆ తర్వాత నీ ఇష్టం. చూడండి మానవుడు. కాబట్టి ఇలా ఆ 13 లక్షణాలు మనల్ని ఆవేశించినప్పుడు మనం వివేకాన్ని కోల్పోతాము. కాబట్టి మెలకువలోనూ కళలోనూ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి కర్మానుభవం కూడా ఉంది. సరే, కనుక రాగద్వేషములు కలిగిన కర్మమును కలదు. రాగద్వేషములు లేకుండా కర్మము లేదనుట అన్వయ వ్యతిరేకముల చేత సిద్ధము. ఈ రాగద్వేషాదులు అభిమానముచే వచ్చుతున్నది. దేనివల్ల కలుగుతున్నాయి? అభిమానముచే వచ్చుతున్నది. సమస్త జనులకును అభిమానపూర్వకంబగు రాగాదిపూర్వకంబగు ప్రవృత్తి వచ్చునా అనినా ఒక స్త్రీకి నేను స్త్రీనను అభిమానం ఎప్పుడు వచ్చుతున్నదో అప్పుడు రాగాదిపూర్వకంబుగా భర్త శుశ్రూష ఎందును గృహ సంరక్షణమునందును పాకాది క్రియల ఎందును ప్రవృత్తి కనబడుతున్నది. అర్థమైందండి? ఒక చిన్నపిల్ల ఉంటుందండి, ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్ల ఉంటుంది. చూడండి, ఆ అమ్మాయికి వాళ్ళమ్మ చేసిన పనులన్నీ చేయమని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? లేదు. ఒకరోజు వాళ్ళమ్మ 1/2 గంట లేటుగా లేచింది. ఇప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళమ్మ రోజు లేవగానే చీపురు పట్టుకుంటుందని ఈవిడ కూడా చీపురు పట్టుకుని ఉడుస్తూ ఇది పిల్ల కనబడలేదని వెతుక్కుంటూ వెళితే నారాయణ ఏం చేసింది? ఓ చీపురు పట్టుకుని ఉడుస్తూ. ఇప్పుడు ఆవిడ ఓడమని ఎవరు చెప్పారు? ఆవిడలోనే ఆ సహజ లక్షణం ఉంది. సరే, మన మహామేధ ఉన్నాడు కదా, ఎవరైనా పురుష పొంగవుడు, ఆయన ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారు లేస్తాడా? లేవడుగా. వీడు కూడా హాయిగా దుప్పడం ముసిగెట్టు పడుకున్నాడు. ఎందుకని? మా నాన్న లేవలేదు కదా. ఇప్పుడు వీడిని పడుకోమని ఎవరు చెప్పారు? వాడిలో ఉన్న సహజ లక్షణం. అర్థమైందా? ఇంతలో వాళ్ళ చెల్లెలు ఎవరైతే బయట ఊడుస్తుందో జారి పడింది, కేవుని ఏడ్చింది. ఎవరు పరిగెట్టాలి? ఇప్పుడు ఎవరు పరిగెట్టాలి? వాళ్ళ అమ్మేమో పాపం రెడీ అవుతుంది. మరి ఇప్పుడు అర్జెంట్గా ఆవిడ పరిగెడుతుందా? పరిగెట్టలేదు. రే మీ చెల్లెలు పడిందిరా, లేచాడు చూడు అని లేవలా వద్దవాడు. వెళ్ళాడు. ఏమిటే నీ పొద్దునే గొడవ అన్నాడు. గొడవ అంటావేంట్రా, నేను ఊడుస్తుంటే అంది ఆవిడ. వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు లేదా? చెల్లెలు గారును అన్నగారు బాగా చనువుగా మాట్లాడుకుంటారండి, అవునా కాదా? నిన్ను పొద్దునే లేచి ఊడ్చే వ్యవహారం ఎవరబెట్టమన్నాడు అన్నాడు ఆయన. నీలాగా తన్ని పెట్టి పడుకోమంటావేమిటి అంది ఆవిడ. రెండూ కరెక్టేనా కాదా? స్వభావజన్యం. అవన్నీ ఏమిటి? స్వభావజన్యం. కానీ ఆత్మస్వరూపానికి అది ఉందే, ఇది ఉందే. కాబట్టి మనకి వివేకంలో ఏం కనబడాలంటే ఇప్పుడు స్వరూపం దృష్ట్యా కర్మ చేయాలా, వ్యవహారం దృష్ట్యా కర్మ చేయాలా? చేస్తే అప్పుడు ఏమైంది? అది లేదు, ఇది లేదు. కాబట్టి జాగ్రత్తగా అటులనే పురుషునకును నేను పురుషుడనని అభిమానం ఎప్పుడు వచ్చుతున్నదో అప్పుడు రాగాదిపూర్వకముగా దారాది పరిగ్రహముల యందును కృష్యాదుల యందును ధనధాన్యార్జనముల యందును ప్రవృత్తి కనబడుతున్నది. అటులనే జనులకును వర్ణాశ్రమాద్య అభిమానముల చేతను స్వస్వోచిత వ్యాపారముల యందును రాగాదిపూర్వకముగా ప్రవృత్తి కనబడుతున్నది. కనుక రాగాదులకు అభిమానమే కారణం. ఏమండి, మా అబ్బాయికి చదువు వచ్చాడు, చేయాలి మీరు కాస్త అని తండ్రి గారు పిల్లవాడి గురించి బళ్ళో వేసేటప్పుడు మాస్టర్కి చెప్పాడు. సరేనండి, అలాగే అందరితో పాటే మా వాడికి మిగిలినవన్నీ వచ్చినా రాకపోయినా కాస్త డబ్బులు లెక్కేసుకోవడం వచ్చేదాకా నేర్పండి అన్నాడు ఆయన. ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. అర్థమైందండి? మా వాడికి అవేవో చెప్తారే, సైన్సు, సోషలు, ఇంగ్లీషు, తెలుగు అవన్నీ అక్కర్లా. మా వాడికి ఏం కావాలి? కాస్తంత లెక్కలు, కూడికలు, తీసివేతలు వస్తే చాలు, అంతవరకు నేర్పండి. అంతే. అవి రాగానే వాడికి వెళ్ళిపోతాడు. గమనిస్తూ ఉంటాడు అనమాట. ఎలాగా? వాడితో పాటు ఆయన కొట్లో పట్టుకెళ్తాడు. ఒరే కాస్త అదేదో కూడు, అదేదో తీ పరీక్షిస్తాడనమాట. వాడికి 5వ క్లాసు 6వ క్లాసు రాగానే వచ్చేస్తాయి కదా. ఇంకా మా వాడు బడికి రాడండి అంటాడు. అదేమిటయ్యా, బాగా చదువుతున్నాడు కదా. మా వాడికి కొట్టు నడుపుకునే శక్తి వచ్చింది చాలు, ఇంకా అక్కర్లేదు. ఎలా కలిగింది ఇప్పుడు ఆయనకు ఆ ప్రవృత్తి? స్వభావజన్యం.
సో ఇలాగా మనలో అనేక స్వస్వోచిత వ్యాపారముల యందు మనకి మనమే కొన్ని డిజైన్స్ ఫిక్స్ చేసేసుకున్నాం అంతే. దాని యందు మనమే బంధితులమయ్యాం. సరే, ఈ విచారమునకు ఫలమేమి అనిన ముముక్షుల వారిలో సర్వ వస్తువుల యందును అభిమానమును పూర్తిగా విడువవలెను. మనం అందరం ఎవరు? మోక్షం పొందిన వారమా? మోక్షము యందు అపేక్ష గలవారమా? పోన్లే, అయితే అపేక్ష కలిగిన వారైతే ముముక్షువులు. అర్థమైందండి? ఇవాళ సాయంత్రం ఒకరి జపమాల ఒకరు తీసేసుకోండి. ఎవరికి ఇచ్చింది వారే జపం చేసుకున్నారు కదా, ఒకరి జపమాల మరొకరికి ఇచ్చేయండి అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఒకరి జపమాల ఒకరికి ఇచ్చేయండి అన్నారండి, ఏం చేస్తారు? అవన్నీ నేను అనను. మీ ఆజన్మార్జిత పుణ్యఫలం ధారపోయండి. అర్థమైందండి? ఇప్పుడు ఇట్లాగా అంటే బాగా ఆలోచించాలన్నమాట. ఇట్లాగా ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ రావాలని నా ఉద్దేశం. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వచ్చిందనుకోండి, ఇంకా మీరు కర్మచేత బంధితులు కాదు. పుణ్యకర్మ చేత బంధితులు కాకూడదు, పాపకర్మ చేత బంధితులు కాకూడదు, మిశ్రమ కర్మ చేత కూడా బంధితులు కాకూడదు. యూ షుడ్ బి అబవ్ ఆఫ్ ఇట్. ఆకాశం ప్రకాశం నేను అనేటటువంటి ఆత్మస్వరూపంలో ఉండాలి. అది ఆయన చెప్తాను. ముముక్షులకు వారు సర్వ వస్తువులందును అభిమానం పూర్తిగా విడువవలెను. విడచినట్టయిన దుఃఖము నుండి విడువబడుదురని ఫలము. దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి కావాలి అంటే ఏం చేయాలి? అభిమానాన్ని విడవాలి. సరే, అభిమానము లేకున్నా రాగాదులు లేవనుటకు సుషుప్తి, జాగ్రత్త, తూష్ణీభూతావస్థ యందు అనుభవం చూచుకొనవచ్చు. అయినను ఈ అభిమానము అవివేకము చేత వచ్చుతున్నది. అది ఎటులైనా సమస్తమైన వారలకు నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను అనే బ్రాహ్మణత్వాది అభిమానము వచ్చుతున్నది కదా. అది దేనిని అవలంబించి వచ్చుతున్నదని తెలుసుకొనిన వివేకము ఎవరికి నీ లేదు కనుక అభిమానం వచ్చుతున్నది. నలుగురికి వివేకం లేదని తేల్చేశాడు. ఎందుకని? అభిమానం ఉంది కాబట్టి. అర్థమైందండి? మేము అలా తింటాం ఏమిటి? అసలే శుద్ధ వైదికులం ఏమిటి విశాలాక్షి గారు అన్నారే అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? అభిమానం వచ్చి కూర్చుంది. అది దీనికి ఒక విషయం ఉందండి. నేను ఏది చెప్పినా దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ప్రశాంత నిలయంలో వేదం చదువుకున్న పండితులకు ఒకసారి అన్నం పెట్టారు. పెడితే మేము స్వహస్తాలు మేము ఇంటికి వెళ్ళి తింటాం, ఇక్కడ జనం అన్నారు. బాబావారి ప్రసాదం అండి, సద్గురు ప్రసాదం, ఇక్కడ దోషం ఏం లేదు. అయినా మీకోసం ప్రత్యేకంగా స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ వంట చేయించారు విడిగానే. మిగిలిన భక్తులకు పెట్టేదాంతో కాకుండా వాళ్ళు మడిగట్టుకునే వండారు. బ్రాహ్మణ పిల్లల్ని మా దగ్గర భక్తుల్లో ఉన్నారు, వాళ్ళ చేతే వండించారు. మీరు నిరభ్యంతరంగా ప్రసాదం స్వీకరించవచ్చు. ఒక యజ్ఞపురుష సప్తాహం అని ఒకటి జరుగుతుంది. ఆ వారం రోజులు ఉండి వాళ్ళు యజ్ఞం చేస్తారు. మరి ఆ వారం రోజులు అన్నం పెట్టాలి కదా. ఆ చివరి రోజు వాళ్ళందరినీ సత్కరిస్తారు, అది వేరే విషయం. మేము మాత్రం భోజనం చెయ్యం తేల్చి చెప్పేశారు. ఏం చేయాలి? కానీ ఇంతలో వాళ్ళ లీడర్ ఒక విషయం చెప్పాడు. సరే మనం భోజనం చేయొద్దు, వెళ్ళిపోదాం. చివరి రోజు బాబావారు ప్రతి ఒక్కరికి 10 తులాల బంగారంతో కూడిన చైన్ ఇస్తారు. యజ్ఞపురుష సప్తాహం రోజున ప్రతి ఒక్కరికి ఇస్తారు. వాళ్ళకి పట్టుబట్టలు వగైరా తాంబూలంతో పాటు వారే స్వయంగా సృష్టించి ప్రతి ఒక్కరికి ఒక 10 తులాల బరువు ఉన్నటువంటి బంగారం గొలుసు వాళ్ళ మెళ్ళ వేస్తారు. వాళ్ళ విద్వత్తుకి ఏమంటారు దాన్ని, సగౌరవంగా వాళ్ళు చేసినటువంటి వేదపురుష సప్తాహానికి గౌరవించడం కోసమని. అది కూడా మనకెందుకు వదిలే, అన్నం వద్దన్నప్పుడు బంగారం కూడా అవసరం లేదు కాబట్టి మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మన అన్నం మనం తిందాం. చివరి రోజు కూడా వారు ఇచ్చేటటువంటివి ఏవి మనం స్వీకరించవద్దు అన్నారు. వెంటనే ఏమన్నారు? అదేంటండి, బంగారానికి అంటు లేదు అని శాస్త్రం చెప్పింది. అన్నానికి అంటుంది కానీ బంగారానికి అంటు లేదు. నిన్న ఈవిడ
అక్కడ లలితా సహస్రనామ పారాయణ కోసం ఏదో పాలలో పెట్టారు. ఎవరో పాపం పుణ్యం కొద్దీ బంగారం అందులో వేస్తాను. నేను కడిగి నువ్వు కడగక్కర్లేదు, అందులో వేయి, బంగారానికి అంటు లేదు. అది అర్థమైందండి. ఎందుకని సువర్ణం ఎప్పుడూ సువర్ణమే, ఆత్మ ఎప్పుడూ ఆత్మయే, హిరణ్య గర్భుడు. అర్థమైందండి. కాబట్టి పంచకోశాల్లోకి దిగి వస్తేనే అంటు, 6వ కోశంలో ఉంటే అంటే లేదు. అర్థమైందండి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏ రకమైన అభిమానం పొందినా సరే అది నీకు అంటుతుంది. ఈ అభిమానం విషయంలో, కాటిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి. ఒక చిన్న ఆడపిల్లకి కాటిక డబ్బా మీద ప్రేమ ఉంటుందా ఉండదా? చూడండి, మీకు కావాల్సి వస్తే. ఎవరు లేనప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది, వెళ్ళి ఆ కాటిక డబ్బా తీసి ఆవిడ అద్దం ముందు కూర్చుని బ్రహ్మాండంగా ఆవిడని అలంకరించుకుంటుంది. అవునా కదా? ఈ లోపల పెద్దవాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఏ చింతకాయ పచ్చడో ఉసిరికాయ పచ్చడో పెడుతూ. ఈ లోపల ఏమో ఏం చేస్తుంది, వాళ్ళంతా బిజీగా ఉన్నారు, మన ఇప్పుడు ఎవరు పట్టించుకోరని హాయిగా వెళ్ళి చక్కగా అంతా బాగా పెట్టుకుని వస్తుంది. పైగా ఏమంటూ వస్తుంది, చూడు నా అందం చూడు, నేను ఎంత బాగా అలంకరించుకున్నాను, నీకు అసలు నన్ను అలంకరించడం మీకు చేత కాదు అని ఒక పెద్ద సక్సెస్ అనమాట ఆవిడకి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ పని కోసం. ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో కనబడుతుందండి. మగపిల్లలు కూడా కొంతమంది ఉంటారు. అలా ఆవిడ వస్తుంది. ఆవిడని చూడగానే వీళ్ళు ఏమైపోతారు, చేసే పని సంగతి తర్వాత మూర్చి వచ్చి పడిపోతారు. అయ్యో ఇట్ట తయారయ్యేమిటే. కానీ ఆ అమ్మాయికి ఎలా ఉంది, అద్దంలో చూసుకుంటే ఆహా అద్భుతంగా ఉంది ఆవిడ. చూడండి మరి, ఎవరికి దేహాభిమానం బలంగా ఉంది? ఈ మూర్ఛపడిపోయిన వాళ్ళకి దేహాభిమానం బలంగా ఉందంటారా? ఆ కాటిక ఎలా పెట్టుకున్నా సరే ఆవిడ అందంగా ఉందని భావించండి. ఆవిడకి ఆ చిన్నపిల్లకి దేహాభిమానం ఉందంట. ఎందుకు పెట్టుకున్నావే అని రోజు అద్దం ముందు కూర్చొని అలంకరించుకుంటావే, నేను కూడా అలాగే అలంకరించు. చూడండి, కాపీ పేస్ట్. అని ఇప్పుడు వాళ్ళ అమ్మకి దేహాభిమానం ఉంది కాబట్టి ఆవిడ కూడా దాన్నే ఉపయోగించింది. మరి అంత చిన్నపిల్లకి దేహాభిమానం ఉండమని ఎవరు చెప్పారు? స్వభావజనితం. పైగా ఏం చేసింది, ఆ కాటిక చేతికి అంటుతుంటే ఏం చేసింది, మాటి మాటికి ఆ పక్కన ఆ బెడ్ మీద తెల్లని దుప్పటేసి ఉంటుంది కదా, దానికి పూసేస్తుంది. వీళ్ళు ఏమనుకున్నారు, మొహానిగా రాసుకుంది అనుకున్నారు. తెరా లోపలికి వెళ్ళి చూపించారు, గోవింద నారాయణ. అయిపోయింది. డైనింగ్ ఆ డ్రెస్సింగ్ టేబుల్ నిండా కాటిక అయింది, ఆ బెడ్ మీద దుప్పటి నిండా కాటిక అయింది. ఎక్కడ ఆవిడ చేయి పెడితే అక్కడ అలా కాటిక అయింది. ఏమిటి కాటుక? దేహాభిమానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అన్నా కూడా ఆ భక్తిలో అభిమానం కనుక ఉంటే అది అంటుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తి జ్ఞానంగా మారుతుంది అప్పుడు. కాబట్టి అభిమానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి అవలంబనం లేదా అనినా, శరీరమును అవలంబించుకొని వచ్చుతున్నదని చెప్పేదామనినా, శరీరము క్షత్రియాదులకు సాధారణమై ఉన్నది కనుక వారులకు నేను బ్రాహ్మణుడనే అభిమానం రాలేదు. కాబట్టి బ్రాహ్మణత్వాదులు శరీరమును అవలంబించి వచ్చుతున్నవని చెప్పకూడదు. అర్థమైందండి? ఏమండి, నేను ఫలానా కులంలో ఫలానా శరీరాన్ని ధరించాను కాబట్టి నాకు స్వభావజన్యమైనటువంటి అభిమానం ఉంది అని చెప్పడం తప్పు. ఎలాగా? అందరికీ ఒకే రకమైన అభిమానం ఉందే? లేదు. అందరూ వారి వారి కులములందు పుట్టినప్పటికీ ఒకే కులమునందు ఆ కులమునందు పుట్టిన వారందరికీ అదే అభిమానం లేదు, అదే వ్యవహారం లేదు. అలాగే ఒకే ధర్మంలో, ఒకే దేశంలో, ఒకే సంప్రదాయంలో, ఒకే విద్యలో, ఎన్ని పేర్లైనా చెప్పండి, పుట్టిన వారందరికీ ఒకే రకంగా ఉందా? లేదు. కాబట్టి అది శరీరజన్యం కాదు. ఒక్కొక్కటి విమర్శిస్తున్నాడు. ఇప్పుడు మనకేమున్నాయి పనిముట్లు? శరీరం వల్ల వచ్చిందా, వాక్కు వల్ల వచ్చిందా, మనసు వల్ల వచ్చిందా అనేది విచారణ చేస్తున్నాం. శరీరం వల్ల వచ్చింది అని చెప్దామంటే ఎందులో పుట్టినవాడైనా ఉత్తమ సంస్కారంతో జీవించే అవకాశం ప్రతి మానవుడికి ఉంది. అందుకని మనీషా పంచకం చెప్పాడు శంకర భగవత్పాదుడు. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో వాడే నాకు గురువు. వాడేందో ఎక్కడ పుట్టినా సరే, వాడు ఎలాంటి జీవితం గడిపినా సరే, వాడి గనక బ్రహ్మజ్ఞానం గనక ఉంటే అతనే నాకు గురువు. అయినా శిఖాయజ్ఞోపవీతాదులను అవలంబించుకొని వచ్చుతున్నామని చెప్పేదానైనా
శిఖాయజ్ఞోపవీతములు ఇతర కులములు కూడా సాధారణమే ఉన్నది కనుక వార్లకును నేను బ్రాహ్మణుడనే అభిమానం రాలేదు. కాబట్టి శిఖాయజ్ఞోపవీతాదులను అవలంబించుకొని వచ్చుతున్నదని చెప్పకూడదు. అయితే ఒక్కొక్క అవయవమునకు బ్రాహ్మణత్వాదులు చెప్పదమైన అవయవములకు భిన్నంబులైన నామములున్నవి కనుక అవయవములకు బ్రాహ్మణత్వాది వ్యవహారము లేదు కనుక అవయవములకు బ్రాహ్మణత్వాదులు చెప్పకూడదు. అంటే అర్థం ఏమిటి? సరే, హోల్సేల్గా శరీరం మొత్తానికి అభిమానం లేదు, శరీరం మొత్తానికి బ్రాహ్మణత్వం లేదు, కొన్ని భాగాలకే బ్రాహ్మణత్వం ఉంది అని చెప్దామా? ఆయన వేదం దేంతో చెప్తున్నాడు? 4తో కదా. కాబట్టి 4కే బ్రాహ్మణుడు అందామా? కుదరదు. పోనీ యజ్ఞోపవీతం వేసుకోవడం వల్ల ఆయనకు ఆ వేదం చెప్పగలిగే బ్రహ్మజ్ఞానం వచ్చింది కాబట్టి యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మలే అందామా? అది కుదరదు. పోనీ శిఖ పెట్టుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు ఏం చెప్దామా? అలాగూ కుదరటం లేదు. పోనీ మంత్రాలు వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణులు అని చెప్దామా? పోనీ అలాగూ కుదరటం లేదు. కాబట్టి ఏదో ఒక పరిమిత దృక్పథంతో నిర్ణయించాలి అంటే వీలు కావడం లేదు. సరే, పోనీ ఇవాళ రోజున ఎవరూ పంచె కట్టుకోవట్లేదు, కేవలం పురోహిత వర్గం మాత్రమే పంచెలు కట్టుకునేటటువంటి స్థాయికి మన సమాజం వచ్చేసింది. ఇంకో ఉదాహరణ చెప్తాను అన్నమాట. నేను వెళ్ళాను ఇలాగే వెళితే, ఏమండి ఏంటి ఏ గుళ్ళో మీరు పూజ చేయిస్తారు అని అడిగారు. నేను ఏ గుళ్ళో పూజ చేయించను మా తల్లి అన్న. అదేమిటి మరి పంచా ఉత్తరయం కట్టారు కదా అన్నారు. అయినంత మాత్రాన పురోహితుడేనా? నేను పురోహితుడు కాదమ్మా, ఆచారం పూర్వం పెద్దలు చెప్పారు, అలా కట్టుకుంటే బాగుంటుందని మేము కట్టుకున్నాం అంతే తప్ప నేను ఆ వర్గానికి చెందినవాడిని కాదు, ఆ మంత్రాలు నాకు రావు అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు జనసామాన్యం ఏమైపోయింది? ఏది ఆచరిస్తే అదే సత్యం, భౌతికమైనటువంటి వ్యవహారాన్నే సత్యంగా భావించేటటువంటి, ఇంద్రియగోచరమైనటువంటిదే సత్యంగా భావించేటటువంటి అభిమానయుతమైన జీవితం జనసామాన్యం అయిపోయింది. ఎందువలన? రాగద్వేషాదుల వలన. సరే, అయిన విశిష్టమైన మాతృపితృల జన్యమైన అవయవములకు బ్రాహ్మణత్వాదులు చెప్పదమనిన విశిష్టమైన మాతృపిత్రాదుల చేత త్యజింపబడిన కేశ రోమ నఖ దంత మలమూత్రాదులకును బ్రాహ్మణత్వాది వ్యవహారము రావలేను కదా. వెరీ వెరీ డేంజరస్. ఏమండి ఏమనుకుంటున్నారు మీరు? అది మా నాన్నగారు వాడినటువంటి దర్భాసనం. ఆ దర్భాసనానికి బ్రాహ్మణత్వం రావాలా ఖరేదా? రావాలా వద్దా? 60 ఏళ్ళు ఆ దర్భాసనం మీద కూర్చుని జపం చేశారు ఆయన. మరి ఇప్పుడు దానికి బ్రాహ్మణత్వం రావాలా అక్కర్లేదా? దర్భాసనానికి ఎక్కడైనా బ్రాహ్మణత్వం వస్తుందా? పోనీ మీరు ఏదో 1,00,000 జపం చేస్తున్నారు, మీ జపమాలకు బ్రాహ్మణత్వం వస్తుందా? రాదు. కాబట్టి వారెవరో చేసి విడిచినటువంటి ఏ పదార్థాలకు కూడా బ్రాహ్మణత్వం వచ్చే అవకాశం లేదు. కనుక దేనికని బ్రాహ్మణత్వాదులు నిర్ణయించి చెప్పకూడదు. బ్రాహ్మణత్వాది వ్యవహారమునకు గతి ఏమనినా శోభనంబనియు ఉత్సవమనియు అనేక వస్తు సమూహములకు ఆయా నామములు ఎట్లు వచ్చుతున్నవు అటులనే అనిర్వచనీయమైన దేహేంద్రియాది సంఘాతంబునకు వ్యవహారంబలయందు బ్రాహ్మణుడని పేరు. అటులనే క్షత్రియుడనియు వైశ్యుడనియు శూద్రుడనియు శాస్త్రజ్ఞుడనియు పౌరాణికుడనియు అవధానియు శైవుడనియు వైష్ణవుడని ఇవన్నీ మొదలైన సమస్త నామములు దేహేంద్రియాది సంఘాతంబును విషయీకరించుకొని వచ్చుతున్నవి కనుక దేహేంద్రియాది సంఘాతమునకే గాని ఆత్మకు కాలత్రయమునందు ఈ నామాదులు లేవని ఎరుంగకుండుట అవివేకము. కాబట్టి అవివేకం అనగా ఏమి? ఏదైతే కాలత్రయాదుల యందు లేదో అది ఉన్నదని అనుకోవడం అవివేకం. అర్థమైందండి? గాఢ నిద్రావస్థలో ఆవిడ అమ్మవారేనా? ఏమండి మీరందరూ మీ గాఢ నిద్రావస్థలో అమ్మవారేనా? అమ్మలగనయ్యమేనా? అమ్మలగనయ్యమేనా? నేను ఇద్దరులో అంటే కాలత్రయంబులందు ఉంటే అర్థమైందండి. అవస్థాత్రయంలో కాలత్రయంలో గనక మార్పు లేక ఉంటే అది వివేకం. అర్థమైందండి. ఇప్పుడు అర్జెంట్గా నీ చేతిలో త్రిశూలం ఉండాలి వద్దా? మీరు అమ్మవారికి త్రిశూలం చూపెట్టు. అదేమిటి మేము చూసాం కదా అమ్మవారి గుడిలో అమ్మవారి చేతిలో ఏముంది? ఏమిటి? త్రిశూలం. నీ చేతిలో త్రిశూలం లేదు కదా.
ఓహో, ఏమో మేము చూసిన గుళ్ళల్లో అన్నింటిలో త్రిశూలం అన్నాడు మీ మానవాడు. అప్పుడేం చెప్తావు? కృష్ణ, అంతే తప్ప వేరే మార్గం లేదా మనకి? అంటే వ్యవహారాదుల చేత వ్యవహారాదులను నివర్తింపజేయడమేనా, విచారణ చేత వివేకం చేత నివర్తింపజేయడమా? అవసరం వస్తేనే త్రిశూలం పట్టుకుంటుంది, లేకపోతే పట్టుకుంటుంది. ఓ, ఎప్పుడు అవసరం లేదా? ఎవరినన్నా భయపెట్టాల్సి వచ్చినప్పుడే పట్టుకుంటుంది ఆవిడ. సరే, ఓకే. ఇలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇదంతా దేంతో వచ్చినట్టు కనబడుతోంది? దేహాభిమానం చేత అవివేకం చేతనే వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకని? ఆ నామరూపాదులే నీవనుకోవడం చేత. ఆ దేహాభిమానం వల్ల ఏం ప్రమాదం వచ్చింది? ఆ నామరూపాదులే నీవనుకున్నావు, ఆ దేహేంద్రియాది సంఘాతమే నీవనుకున్నావు. కానీ వాస్తవానికి ఆత్మకు కాలత్రయమునందు ఏ అభిమానము లేదు. అదే ఈ అవివేకము చేతనే అభిమానం వస్తున్నది. ఈ విచారమునకు ఫలమేమనినా బ్రాహ్మణత్వాదులు దేహేంద్రియాది సంఘాతంబునకే అని ఎరుంగట ఫలం. ఈ అవివేకం ఎందు చేత వచ్చిందన్న అజ్ఞానం చేత వచ్చినది. అజ్ఞానం అనగా ఏది అనినా తను తాను ఎరుంగకుండుట. సదసత్తని చెప్పుదామన్న విరుద్ధము గనుక సదసత్తనియు చెప్పకూడదు. భిన్నమని చెప్పుదామనినా అద్వితీయ బ్రహ్మమునకు హాని వచ్చును. ఆత్మ అద్వితీయుడని చెప్పే శృతులకు వైయర్థము వచ్చును. ఇంతే కాదు, మాయకు ఆత్మసత్తా కంటే వ్యతిరిక్తమైన సత్తా లేదు గనక ఆత్మ కంటే భిన్నమైన పదార్థమని చెప్పకూడదు. భిన్నమని చెప్పినట్లయినా ఆత్మశక్తి అని ప్రతిపాదించే శృతులకు వైయర్థం వచ్చును. ఇంతే కాదు, అభిన్నమని చెప్పినట్లయినా మాయకు చేతనత్వం రావలెను, అచేతనత్వం రాకపోవలెను. ఇక్కడ దాకా చూద్దాం. సరే, ఇంతకీ ఈ జగద్వ్యవహారం కదా ఇదంతా. ఈ 13 లక్షణాలు దేంట్లో ఉన్నాయి? జగద్వ్యవహారం, జీవ వ్యవహారం. ఆ జగత్తుతో వ్యవహరిస్తున్నవాడు ఎవడు? జీవుడు. ఈ జీవుడు ఆ జగత్తుతో వ్యవహరించేటప్పుడు ఈ 13 లక్షణాలు ఉత్పన్నమై అనుభవానికి వస్తున్నట్టు కనబడింది. అంతేనా కాదా? అదే జీవుడు తన స్వరూపమైన ఆత్మలో నిలిచి ఉంటే ఈ 16 లేవు, ఇచ్ఛాభక్తి శ్రద్ధ కూడా లేవు అప్పుడు అక్కడ. అర్థమైందండి? కానీ మనకి జగద్వ్యాపారంలో జగద్వ్యవహారంలో తోచే ఈ సమస్తము ఎవరి కార్యము? ఎవరి కార్యము? ఈ జగత్తంతా ఎవరి కార్యము? ఈ జగత్తంతా ఎవరి కార్యము? మాయా కార్యము. ఈశ్వరుడు కారణుడే గాని కార్యం కాదు. ఆల్రెడీ కార్యకారణ విచారణ అయిపోయింది. చెప్పిన పాఠాలు చెప్పినట్టు ఏ రోజుగా రోజు మర్చిపోతే ముందుకు వెళ్ళదు కథ, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ జగత్తు సృష్టి అంతా ఎవరి కార్యము? మాయా కార్యం. సరే, ఒకవేళ మాయా కార్యమే అని అంటే దానికి చేతనత్వం రావాలా వద్దా? మరి ఇప్పుడు ఎలా వస్తుంది? మరి మాయ అంటే లేనిది కదా, లేని దానికి చేతనత్వం ఎట్లా వచ్చాను? కాబట్టి లేదు. మాయకు చేతనత్వం లేదు కాబట్టి దానంతరం అది స్వయంగా ఈ కార్యం చేయగలుగుతుందా? చేయలేదు. కాబట్టి దానికి చేతనత్వము లేదు, దానికి కార్యము లేదు. సరే, మాయ పోని అచేతనం అని తేలుద్దామా? మాయ అంతా తిప్పుతుంది కదా, నిన్ను పరిగెట్టిస్తుంది ఎవరు? ఆ మాయే. మరి ఈ జగత్తునంతా తిప్పుతున్నది ఎవరు? మార్పు చేసే పరిణామం అంతా ఎవరి వల్ల జరుగుతుంది? ఆ మాయ వల్లనే. మాయ అనగా ఏమి? త్రిగుణంబులు. మాయ అంటే ఏంటి? త్రిగుణాలు. ఆ త్రిగుణాల వల్లనే అంతా పరిణామం అంతా కనబడుతుంది. నిజానికి ఇప్పుడు ఈ త్రిగుణాత్మకమైన మాయ ఉన్నట్టా లేనట్టా? ఆ మాయ సదసత్ అంటావా, అసత్తో కూడుకున్నటువంటి సత్ అంటావా, కేవల సత్ అంటావా? అంటే సదసత్తుల్లో భాగమైన మాయ అంటే అప్పుడు దోషం వచ్చింది. ఎలాగా? ఉనికి లేని మాయకు ఉనికి వచ్చింది. తప్పు కదా మరి. సరే, పోని అది కేవల సత్తే అందామా? పోని ఆ కేవల సత్తు బ్రహ్మము. ఇప్పుడు బ్రహ్మమునకు తగాదా వచ్చింది. ఈ మాయ వెళ్ళి బ్రహ్మ మీద ప్రభావితం అయింది అని చెప్పవలసి వచ్చింది. మాయ బ్రహ్మం మీద ఎలా ప్రభావితం అవుతుంది? సూర్యుని నీడ సూర్యుడి మీద ప్రభావితం పడింది. సూర్యుడికి నీడ లేదా? ఎందుకని సూర్యుడికి నీడ ఉందా లేదా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? సర్వవ్యాపక ప్రకాశం అది, కాబట్టి దానికి నీడ లేదు. అంతేనా కాదా? నీడ మాయ కదా. కాబట్టి నువ్వు సర్వవ్యాపక ప్రకాశమైన ఆత్మగా బ్రహ్మగా గనక ఉన్నట్లయితే
నీ నీడ అయినటువంటి జీవుడు జగత్తు ఎలా ఉంటాయి? ఉండవు కదా. లేని జీవుడు లేని జగత్తు యందు లేని అరిషడ్ వర్గాలతో లేని రాగద్వేషాది గుణముల చేత లేని వ్యవహారమును చేసి లేని దుఃఖమును అనుభవించి లేని అనుభవమును పొంది లేని బంధం పాలయ్యాడు. లేదని తెలుసుకోవడం సాధన, లేని సాధన చేయడం కాదు. ఇవన్నీ లేదని తెలుసుకోవడం సాధన. ఎందుకు చేస్తున్నామయ్యా? అవన్నీ లేవురా నాయనా అని తెలుసుకోవడం కోసం. శాస్త్రవచనం చెప్పింది లేదని, శాస్త్రంలో ఉందా లేదా? కానీ మనం సంతృప్తి చెందామంటావా? నాకున్నట్టే కనబడుతుంది. మీరు లేదంటే నేను ఒప్పుకుంటాను. ఏమిటి అర్థమైందండి? ఒప్పుకోలేదు కాబట్టి ఏం చేయాలి? బాగా చెయ్యి, ఏదోటి చెయ్యి. చేసి ఏం తేల్చాలి? ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా. ఆ నిర్ణయం పొందడమే వివేకం. వివేకం అనగా ఏమి? ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు నిర్ణయం కలగడమే వివేకం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.